श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरमुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोगतस्तजितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्तधिकैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता युवतयगास्तनयाय गुरुः सर्वं यतेव नियमेन मधन्मयानाम् आद्यश्च न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रेफलं प्रणमामि मूर्धः भूतम्भट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिभागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னம் திருவாய்மொழி பிள்ளை தாம் உபதேசித்தனேர் தன்னின்படியை சனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமானதன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. முன்னம் குறவோர் முழிந்த வசனங்கள் தம்மை மிக கொண்டு கற்றோர் தம்முயிர்க்கு இன்னனியார் சேரச் சமைத்தவரே சீர் வசனபூஷணம் என்னும் பேர் ఇక్కలై కిట్టార్విన్. ఈ పాసురం అనేది ఉపదేశ రత్నమాలలో 54వ పాసురం. ఈ పాసురంలో ఉపదేశ రత్నమాల ఆ గ్రంథం అనేది ఆ పేరు ఎలా వచ్చింది, దానికి ఆ పేరు ఎవరు అనుగ్రహించారు, ఆ ఉపదేశ రత్నమాల ఉండే విషయం ఏమి అని పూర్తిగా దీన్ని చూపిస్తుంది. అటైతే ఆ ఉపదేశ రత్నమాల అనే పేరే ఉపదేశమాల కాదు, శ్రీవచన భూషణం. తప్పుగా చిన్న విషయం. ఆ శ్రీవచన భూషణం అనే పేరే ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది అని ఈ పాసురంలో చెప్తుంది. శ్రీవచన భూషణం అనే పేరు ఎవరు పెట్టారు? ఆయన రాసిన ఆ పిల్లలోకాచార్య ఆ శ్రీవచన భూషణం పేరు పెట్టారు. అది ఎట్లా పెట్టారు, ఎలా పెట్టారు అని చెప్పి ఆ విషయాన్ని తెలిపించడానికి స్వామి మణవాళమాముని ఈ పాసురాన్ని అనుగ్రహించారు. మున్నం కురవోర్ మొడింద వచనంగల్. అయితే మున్నం అంటే మనకు ముందు ఉండే పూర్వాచారులు. ఆ పూర్వాచారులందు వాళ్ళు ఒక్కొక్క వచనాలు ఉంటాయి. వచనం అంటే వాళ్ళ మాటలు, వాళ్ళు అనుగ్రహ భాషణం అంటారు. ఆ అనుగ్రహ భాషణం అనేది ఆ మాటలంతా ఉంటుంది కదా, అదంతా పూర్తిగా అదంతా రత్నాల్లాగా. ఆ రత్నాన్ని ఏం చేశారంటే ఒకటిగా తీసుకొచ్చి అంతా కలిపి ఏ రత్నం ఎక్కడ పెట్టాలా, ఈ రత్నం అక్కడ పెట్టాలా, ఈ రత్నం ఇక్కడ పెట్టాలని చెప్పి కలిపి ఒకటి చేర్చారు కదా. అంత మున్నం పురవోర్ ముడింద వచనంగల్ దన్నై. ఆ వచనాలన్నీ కలిపారు కదా. దీన్ని రెండు విధంగా చెప్పచ్చు. ఆ రత్నాలు పెట్టాలంటే బంగారు కావాలి, బంగారు ప్లేట్ కావాలి కదా, దాని మీద కదా పెడతారు. బంగారు ఉంటుంది కదా రత్నం పెట్టేదానికి. అప్పుడు ఆ బంగారు కావాలంటే అప్పుడు బంగారు ఎక్కువ ఉండాలా, రత్నం ఎక్కువ ఉండాలా? సామాన్యంగా మనం నెక్లెస్ వేసుకుంటాము, దండలతో వేసుకుంటాం. వేసుకున్నప్పుడు దాంట్లో రత్నాలు ఉండింది అనుకోండి, ఆ రత్నాలతో పైన కనిపించేదే కానీ దానికి వెనకాల ఉండే బంగారు కనిపించేదని కనిపించదు. చేసే ఆ పని మంచి ఎట్లా చేయాలంటే, ఆ కంసనుడు ఎలా చేయాలంటే ఆ బంగారు కనిపించకుండా చేస్తేదా అంత పెద్ద గొప్పతనమైన ఒక పనితనం. అట్టయితే అది కనిపించకూడదా? ఉండాలా. ఎందుకంటే ఆ రత్నం నిలబడాలి కదా. రత్నం కానీ మాణిక్యం కానీ అదే ప్రకారం వైడూర్యం ఏమి, అదే పవలాలు ఏమి, ఇదన్నీ కనిపించాలంటే అది నిలబడాలి కదా. నిలబడాలి, దాన్ని పట్టుకునేదానికి అది బంగారు. ఆ బంగారు కావాలి. ఆ ప్రకారం బంగారులాగా ఏంది, రత్నంలాగా ఏంటంటే రత్నంలాగా పెద్దవాళ్ళు మాటలు, పూర్వాచారులు వాళ్ళ అనుగ్రహించిన అనుగ్రహ భాషను. బంగారులాగా స్వామి త్రిలోకాచార్య ఆయన దాన్ని కలపతాడు కదా. ఇది కలపతాడంటే ఒక్కొక్క శబ్దాన్ని కలపాలి కదా. ఆ కలపాలంటే మధ్యలో ఏదో ఒక శబ్దం పెట్టి కావాలి. అప్పుడు అలాంటి శబ్దాన్ని పెట్టడానికి ఎవరు? స్వామి త్రిలోకాచార్య అది పెట్టాడు. అందువల్ల అది బంగారు లాగా. అయితే బంగారు బయట కనిపించకూడదు, రత్నమే బయట కనిపించాల. అటైతే పెద్దవాళ్ళ మాటలు, ఆ పూర్వాచారుల మాటలు ఏదో వాళ్ళు అనుగ్రహ భాషణమేమో అదిదా మనకి తెలవాలనే కానీ, అయితే ఆ మాట నిలబడేదానికి ఏం కావాలా? ఈయన ఏదో ఒకటి పెట్టాలి కదా. అద్దా బంగారు, ఆ బంగారు పెడతారు కదా.
అది చెప్తాను. సరే స్వామి, ఆ బంగారం ఎట్లా ఉంటారా? ఆ కాలం అయితే బంగారం అంతా ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక రత్నాలు, అదే మాణిక్యాలు, ఇదంతా పెట్టాలంటే బంగారు ఎక్కువ వాడతారు. పెద్ద మూతంతా దాని మూతంతా పెట్టుకుంటారు. మూత పెట్టుకుని ఈ ప్రకారం దీని మీద తిని అది ఆ కాలం ఒక కమ్మలు కానీ, అదే వడ్యాలు కానీ, వజ్రాలు కానీ ఇదంతా ఉంటుందంటే బాగా వెయిట్ గానే ఉంటుంది. ఇప్పుడంటే అట్లా కాదు. ఇప్పుడు ఎట్లంటే ఈ ఈ ముత్యాలు కానీ, ఈ రత్నాలు కానీ పెట్టాలంటే ఎంత తక్కువగా బంగారు పెడితే అది నిలబడద్దో దానికి తగినట్టు పెడతారు. ఆ కాలం అట్లా కాదు, బంగారు ఎక్కువనే పెడతారు. ఇప్పుడు అదే ప్రకారం ఇప్పుడు త్రిలోకాచారి ఇప్పుడు ఈ రత్నాల్ని పెట్టాలి కదా. బంగారనే ఈయన మాట కావాలా, రత్నం అనే స్వామి పూర్వాచార్యుల మాట. ఇది కొద్ది గుర్తుగా వినాలా. శ్రీవచన భూషం అంటే సామాన్యం కాదు. ఎందుకంటే రత్నాలని ఆ పూర్వాచార్యుల మాటలు అది పూర్తిగా పెట్టాలి, అది కనిపించాలి. అదే కనిపించాలంటే బంగారు ఎక్కువ పెట్టి ఆ రత్నాలు కనిపించేట్టుగా చేయాలా, లేదు బంగారు తక్కువగా పెట్టి ఆ రత్నాలు కనిపించేట్టుగా చేయాలంటే ఈ కాలం అట్లే చేస్తారు. బంగారు తక్కువ పెడతారు, అయితే రత్నాలకు ప్రాధాన్యం ఇచ్చి రత్నాలు ఎక్కువ ఇస్తారు. అదే ప్రకారమే స్వామి త్రిలోకాచార్య చేశాడు. అదే ప్రకారం ఎట్లయితే బంగారు తక్కువ చెప్పాను కదా, ఆ బంగారు స్థానంలో ఏముండదు, త్రిలోకాచార్య పూర్వాచార్యుల మాటలు కలుపుతారు కదా. ఆ కలిపేదానికి మధ్యలో ఏదో ఒక అక్షరాలు రావాలి కదా. ఆ అక్షరాలు అనేది త్రిలోకాచార్య ఆయన సొంత అక్షరాలు అక్కడ పెడతాడు, అయిదా బంగారు. అప్పుడు ఆ సొంత అక్షరాలు అక్కడ పెడితేదా ఆ రత్నం అని మీరు పూర్వాచార్యుల మాట నిలబడింది. ఇప్పుడు బంగారు ఎక్కువ ఉంటే బంగారు కనిపిస్తుంది, బంగారు కనిపించకూడదు. అటైతే పూర్వాచార్యుల మాట కనిపించాలనే కానీ ఇప్పుడు స్వామి వెల్లోకాచార్య మాట బయట కనిపిస్తుంది అంటే కనిపించకూడదు. ఆ ప్రకారం ఇక్కడ పెట్టాడు. అయితే అర్థం అయింది. మున్నం కురవో మొడింద వచనంగల్ తండ్రి. ఆయన పెద్ద కురవోరు అంటే పూర్వాచార్యులు మనకి ముందు ఉండేటువంటి వాళ్ళు ఏమేమి చెప్పారో ఆ వచనాలు అంటే వాళ్ళు మాట్లాడు. అది కొండు కట్టు తమ్ము ఇరికి అటని చెప్పారు కదా. అట్లయితే ఇది ఎవరి కోసం చెప్పారు స్వామి, ఎందుకోసం చెప్పారు? సామాన్యంగా మన లోకంలో వజ్రాలు కానీ, మాణిక్యాలు కానీ, అదే ప్రకారం ఉండే ఏదేదో పవళాలు, ముత్యాలు ఇదంతా మనం ఎందుకున్నాం, మన శరీరానికి వేసుకుంటాం, మన అలంకారంగా వేసుకుంటాము, దండలు వేసుకుంటాము, దాని తర్వాత వచ్చి ఏదేది కావాలో కమ్మలు వేసుకుంటాము, అన్ని వేసుకుంటాము, మన శరీర అలంకారం కోసం వేసుకుంటాము. అయితే ఇది ఎట్లా స్వామి, ఇది ఎలా ప్రకారం ఉంటుంది? మిగక్కొండు కట్రో తంబు ఇర్కి. అట్లయితే ఇది వేసుకున్నది ఎందుకంటే శరీరానికి కాదు, శ్రీవచన భూషణం. దీన్ని భూడనం చెప్తారు, భూషణం చెప్తారు. భూడనం అంటే ద్రావిడ భాషలో భూడనంగా వచ్చును, భూషణం రాదు. సంస్కృత భాషలో భూషణం వస్తుంది, మన తెలుగులో కూడా భూషణం అనే వస్తుంది. అంటే షా అనేది ఉంటుంది కదా, ఆ భూషణం, ఆ షా అనేది అంత మాత్రం ద్రావిడ భాషలో లేదు. షా అయితే షా అనేది తెలుగులో ఉన్నది, అదే ప్రకారం సంస్కృత భాషలో ఉన్నది. అందువల్ల భూషణం దాన్ని చెప్తారు. దీంట్లో భూటనం టకారం, ఆ టకారం పెడతారు కొన్ని. ఆ ప్రకారం ఉన్నప్పుడు దీంట్లో ఎట్లా స్వామి ఈ శ్రీవచన భూషణం రత్నభూషణమేమి మన శరీరానికి ఆనందంగా ఆ తిరుమార్పులు వేసుకుంటాము, అది కాక మొక్కల్లో పెట్టుకుంటాము, అదే ముక్కులో పెట్టుకుంటాము, చెవులో పెట్టుకుంటాము, ఏదైతే ఉందో అన్ని పెట్టుకుంటాం. అయితే ఇది ఎట్లా స్వామి, ఇది ఈ భూషణం ఏంది? ఇది వచన భూషణం కదా, అది రత్నభూషణం. రత్నభూషణం శరీరానికి, వచనభూషణం దేనికి స్వామి? ఆత్మకి, శరీరానికి కాదు. శరీరానికి వచన భూషణం కాదు, శరీరానికి ఏంది రత్నభూషణం, ఆత్మానికి ఏంది శ్రీవచన భూషణం. అట్లయితే ఇది ఆత్మకు పూర్తిగా ఉన్నది కదా, ఆత్మ ప్రకాశం అవుద్ది. అంటే సామాన్యంగా మన శరీరంలో మన రత్నభూషణం వేసుకుంటామంటే ఏదో ప్రకాశంగా ఉన్నట్టు ఉంటుంది, అయితే ప్రకాశం కాదు. అది ప్రకాశం ఉంటుంది అంటే ప్రకాశం ఏం కాదు. అయితే ప్రకాశం అని అనుకుంటాం, ప్రకాశం అంటే ఎవరికి స్వామి ఉంటుంది? ఎవరికి అంటే
వాళ్ళోళ్ళకి వాళ్ళోళ్ళు భావనలో ఉండే అందం అనేది కనిపిస్తుంది. అది ఎలా అందమో అందం కనిపిస్తుంది. దాని తర్వాత ఏదో నేను నగలంతా ఎక్కువ వేసుకున్నాను, తిరువాభరణాలు ఎక్కువ వేసుకున్నాను, అందువల్ల నా భావన అంటే అట్టన్నది. మనకి అందం ఇది తెలుసా? ఒక జీవాత్మకు అందం ఏదంటే రహస్య గ్రంథాలు పూర్తిగా తెలుసుకొని తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి ఇదని తెలుసుకున్నామంటే ఆత్మ అందం అవుతుంది. ఆత్మ అందం ఏంటంటే ఆటోమేటిక్గా శరీరం అందంగా ఉంటుంది. ఇదా ముఖ్యం. శరీరం అందం కావాలంటే మనం ఏదో ఒక నగలంతా ఉండాల్సిన అది వేసుకుంటాము. అది ఒక పెళ్లి అంటే అది ఈ రోజు బంగారం అంటే ఎక్కడో పోయింది, తీసేట్టుగానే లేదు. అట్లా ఉన్నప్పుడు అది ఎట్లా స్వామి అంటే దానికన్నా బంగారు ఇది ప్రధానంగా మన ఆత్మ చేసుకునేది బంగారుదా ప్రధానం. అందువల్ల ఆ కాలంలో ద్వాపరయుగంలో ద్వాపరయుగంలో కృష్ణ అని పేరు కృష్ణుడికి. కృష్ణ అంటే నలుపు, నలుపు ఆ నలుపు ఆయన ఏంటంటే బంగారు నగలంతా అక్కడ ఉండవు, అంత వెండిదే. ఏంటి వాళ్ళు నలుపుగా ఉంటారు కదా, నలుపుగా ఉంటేనే ఆ వెండి వేస్తే బాగా ఎత్తిచ్చింది అట్నే పూర్తిగా. అది కాకుండా అక్కడ ఉండే గోపికలు కూడా వెండి వెండి ఆభరణాలు వేసుకుంటారు పూర్తిగా. ఎందుకు చెప్పారంటే ఆ ప్రకారం ఉండదు కదా అప్పుడు. ఇప్పుడు ఇదంతా వాళ్ళకి ఈ బంగారు కానీ అదే వజ్రాలు కానీ అదే ప్రకారం ఉండే మాణిక్యాలు కానీ ముత్యాలు కానీ వాళ్ళకి అంత మాత్రం వాళ్ళకి ఎంత అదంతా వాళ్ళకి పట్టుకోదు. ఎవరికి? కృష్ణావతారం ఎత్తినప్పుడు ఉన్న గోపికలకి కృష్ణుడికి అది ఉండబోతుంది. అందువల్ల వెల్లి వాళ్ళ కై పట్టని ఎవరు తిరువంగయాడు వారి భాషను చెప్తున్నాడు. వెండి అంటే ఏంది? వెండి. వెండి చేత వాళ్ళు అన్ని ఆభరణాలు చేసి వేసుకుంటారు. బంగారుతో ఉండదు, వెండితోనే వేసుకుంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు పూర్వాచార వచనాలు, ఆ వచనాలు ఎట్లా పెట్టాలా, ఎలా పెట్టాలా, ఏ ప్రకారం పెట్టాలంటే ఇది ఎక్కడ కోమేదికం ఎక్కడ పెట్టాలా, రత్నాలు ఎక్కడ పెట్టాలా, పుష్పరాగం ఎక్కడ పెట్టాలా, నవరత్న పవనాలు ఎక్కడ పెట్టాలా. నవరత్నాలు ఉంటుంది కదా, ఒక నవరత్నాన్ని ఒక పెద్ద హారం లాగా చేస్తారు అనుకోండి, నవరత్న హారం. కొన్ని మంది వేసుకుంటారు. అది ఏదో కొన్ని మంది ఏమనుకుంటారంటే అది వేసుకుంటే దృష్టి దోషం పోతుందండి, నాకు దృష్టి ఉంటుంది, ఆ దృష్టి దోషం పోయేదాని కోసం నవరత్నాలు వేసుకుంటారు, ఇదో వేసుకుంటారు. అయితే దేనికి ఎక్కడ రత్నం పెట్టాలా, ఎక్కడ పవనాలు పెట్టాలా, ఎక్కడ కోమేదికం పెట్టాలా, ఎక్కడ వజ్రాలు పెట్టాలా, ఇదంతా తెలుసుకోవాలి కదా. అది తెలిసినోళ్ళు దాన్ని కలపాల, లేదంటే అదితో తిరిగి కలవదు. ఇది ఇప్పుడు మనం చేసే అడిగి కలవదు. ఎట్ట కలపాలా, ఎలా కలపాలా, ఏది కలపాలనేది మీకు తెలుసు అంటే కలవదు. ఆ పని తెలిసిన వాళ్ళు అది కలిపితే ఓ నవరత్న హారం ఎంత బాగుంటుంది, చూడటానికే బాగుండని చెప్తాం కదా. అదే ప్రకారం ఇప్పుడు ఇది శ్రీవచన భూషణ ఆహారం. ఇది త్రిలోకాచార్య అనుగ్రహించిన శ్రీవచన భూషణ ఆహారం. ఈ శ్రీవచన భూషణ ఆహారంలో ఏంది స్వామి వజ్రాలు, ఏంది పగడాలు, ఏంది ముత్యాలు అంటే వేద వేదాంత వాక్యాలు ఉంటుంది కదా, అది ఒక రత్నాలు. వేద వాక్యాలు ఉంటుంది కదా, ఉపనిషత్ వాక్యాలు, అది ఒక రత్నాలు. దాని తర్వాత ఋషులు వాళ్ళ మాట చాలా ఉంటుంది. ఋషుల మాటలంటే పురాణాలంతా ఎక్కువ ఋషుల మాటలే. అప్పుడు ఋషులు అనుగ్రహించే మాటలు ఉంటుంది కదా, అది ఉండాల. దాని తర్వాత ఆళ్వార్లు అనుగ్రహించిన ఆ దివ్య ప్రబంధం, ఆ దివ్య ప్రబంధ శబ్దాలు ఉంటుంది కదా, ఇదన్నీ దేంట్లో పెట్టాలా? శ్రీవచన భూషణ ఆహారంలో పెట్టాల. ఇదన్నీ శ్రీవచన భూషణ ఆహారంలో పెట్టాలా. సరే స్వామి, ఇది ఎట్లా పెడుతున్నారు? ఎట్లా పెడుతుంటే ఇదంతా ఒకటోటి కలిపేదానికి ఉండే సామర్థ్యం కావాలి. ఎట్లా కలపాలంటే ఎట్లా మనం చూసాము, వజ్రాలు, దాని తర్వాత పగడాలు, దాని తర్వాత పవలాలు, దాని తర్వాత కోమేదికం, దాని తర్వాత ఏదేదో నవరత్నాల్లో ఒకటి ఉంటుంది కదా. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని చెప్పి ఆ ప్రకారం వాళ్ళు కలుపుతారు కదా, పెడతారు కదా. అదే ప్రకారం ఇదే కూడా అదే వారికి పెట్టాలంటే ఆళ్వార్ల పాసరం, వేదాంత శబ్దాలు, ఉపనిషత్ శబ్దాలు, ఋషులు ఆ వచనాలు, దాని తర్వాత ఉండే ఆ ఈ పురాణాలు, ఇదన్నీ తీసుకొచ్చి పెట్టాలి కదా. పెట్టాలి స్వామి, మేము కూడా పెట్టేస్తాం స్వామి. అదంతా అది పురాణ వాక్యాలంతా ఉంటుంది కదా, అదన్నీ తీసుకొచ్చి నేను పెట్టేస్తామంటే కలవనే కలవదు, మనకి పెట్టడం జరగదు. అది త్రిలోకాచారి ఏది ముందు పెట్టాలా, ఏది వెనకాల పెట్టాలా, ఏ శబ్దాన్ని ఎక్కడ చెయ్యాలా అని చెప్పి
అది తెలిసింది ఆయన అంటే శ్రీలోకాచార్య అందువల్ల దాన్ని కలిపాడు. దానికోసం దానికి ఏం పేరు? శ్రీ వసనభూషణం. శ్రీ దీంట్లో అది ముందు చెప్తుంది. వచనభూషణం, వచనభూషణం శబ్దాలు ఉన్నాయి. భూషణం అంటే ద్రావిడ భాష, భూషణం అంటే సంస్కృత భాష శైలి. ఇప్పుడు ద్రావిడ భాషలు మీరు చెప్తారా, సంస్కృత భాషలు చెప్తారా అంటే, అయితే ద్రావిడ భాషలో శ్రీవచన భూషణం అని వస్తే కూడా కాలక్షేప అధికారులు కానీ అదే ప్రకారం చెప్పే స్వాములు కానీ వచన భూషణం అనే చెప్తారు, వచన భూషణం అనే చెప్తారు కానీ భూషణం అంటే. అయితే నార్మలీ చూస్తే ఏంటంటే రాయేసినప్పుడు భూషణంగా రాయాల ద్రావిడ భాష ఉంది. ఇప్పుడు దీనికి శీర్వసన భూషణం ఎన్నం పేరు, శీర్వసన భూషణం ఎన్నం పేరు ఉంటుంది కదా. శీర్ను ఒక శబ్దం, శ్రీను ఒక శబ్దం, ఆ రెండు శబ్దాన్ని వినేటప్పుడు రెండు ఒకటిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. రెండు ఒకటి కాదు. శీర్ అనేది వేరు, శ్రీ అనేది. శ్రీ అంటే శ్రీ మాధవుడు, శ్రీ కేశవుడు అని చెప్తాం కదా, శ్రీమాత అని చెప్తాం కదా, శ్రీదేవి అని చెప్తాం కదా, ఆ శ్రీ. ఇది శీర్ అంటే ఏంటంటే ఏదో మనకి ఇస్తాం కదా, అది దానికి శీర్ని పేరు. శీర్ అనే ఒక శబ్దానికి ఏమంటే, శ్రీ అంటే ఏం అర్థం చెప్తుందో ఆ అర్థంగా శీర్, ఆ ప్రకారం శ్రీ వచన భూషణం అని చెప్పి ఈ మహాశాస్త్రానికి ఆయనే పేరు పెట్టేశాడు. శ్రీ వచన భూషణం ఏంటంటే ఇక్కల కిట్టాటి, ఆ పేరు ఆయన ఇచ్చేసాడు. శనిస్వామి దీంట్లో పుష్పాలు కడతారు కదా, అది కొన్ని పుష్పాలు రకరకాలుగా ఉంటుంది, రంగులుగా ఉంటుంది, చాలా రంగుగా ఉంటుంది. కనకాంబరం, మల్లి పుష్పాలు, అనకొచ్చి చామంతి పుష్పాలు, ఎన్నెన్నో పుష్పాలతో ఉంటుంది కదా, కొంచెం రంగులతో ఉంటుంది కదా. దాన్ని అన్ని ఒకటిగా కలిపితే దానికి కదంబం అంటారు. దాన్ని కదంబం అనే, స్వామి ఆ కదంబం పుష్పం ఇవ్వండి అంటారు. కదంబం పుష్పమా? కదంబం అంటే రెండు రకాలు ఉంటుంది. మనం భోంచేస్తాం కదా, మనం భోంచేసినప్పుడు కాయలన్నీ వేసి దాన్ని పూర్తిగా అన్ని ఒకటిగా కలిపేస్తే దాన్ని కూడా కదంబం అంటారు. సన్నిధిలో చేస్తారు. ఎక్కువ సన్నిధిలో అది ప్రధానంగా ఏదైనా ఒక సంప్రోక్షణం ఏదైనా వచ్చిందంటే కదంబం ప్రధానంగా చేస్తారు. దాన్ని కొన్ని మందిలో ఏం స్వామి పప్పు అన్నం అంటారు, సాంబార్ సాదం అంటారు, పప్పు అన్నం అంటారు. అయితే అట్లా కాదు, ఇది కదంబం అనేది దాని టేస్టే వేరు. అదే ప్రకారం కదంబ పుష్పం ఉంటుంది. ఎంతేమే అన్ని రకరకాలుగా ఉండే పుష్పాలన్నీ కలుపుతారు కదా, దాన్ని కదంబ పుష్పం అంటారు. అదే ప్రకారం ఇక రకరకాలుగా ఉండే ఆచారుల మాట, ఏమేమి మాట, ఆళ్వార్లు వాక్యాలేమి, ఋషిగారు వాక్యాలేమి, వేదాంత వాక్యాలేమి, ఇదన్నీ కలపాలి కదా. అది కాకుండా వేదంలోనూ కర్మకాండం, అదే ప్రకారం బ్రహ్మకాండం రెండు ఉంటుంది. కర్మకాండం అంటే నేను ఏమేమి చెయ్యాలనేది అది విధిస్తుంది. అంటే అది నియమనం చేసేది కర్మకాండం. ఆ బ్రహ్మం అని శ్రీమన్నారాయణ గురించి చెప్పేది బ్రహ్మకాండం పేరు. ఇదన్నీ ఆ మాటలంతా ఉంటది కదా, ఆ విచారంతో చెయ్యాలి కదా. ఆ విచారంతో చేసేదాని కోసం ఒక్కొక్క మాట ఒకటిగా కలపతారు. ఆ కలిపిన దాని వల్ల అది వచ్చేద్దా ఏంది ఆశ్చర్యమైన ఒక గ్రంథంగా శ్రీవచనభూషణం. శ్రీవచనభూషణం అనే ఒక పేరు స్వామి పిల్లిలోకాచారికి. ఇది అంటే ఆయన మాట దీంట్లో ఏదే లేదు, ఆయనది ఏదే లేదు. ఒకసారి ఒక స్వామి, ఆ కాలంలో నేను చెప్పేది 50-60 సంవత్సరం ముందుగా, ఒక స్వామి నాకు లెటర్ ఒకటి రాశారు. ఆ లెటర్ని చెప్పరు, మన సంప్రదాయం శ్రీముఖం అంటారు. లెటర్ చెప్పరు, శ్రీముఖం అంటారు. ఆ కాలంలో ఒక కార్డు 5 పైసలు ఉంటుంది, 10 పైసలు 5 పైసలు ఉంటుంది. ఆ కార్డుతో ఎక్కువ యూజ్ చేస్తారు, ఆ పోస్టర్లో ఉంటుంది. దాంట్లో ఆయన నాకు ఏదో ఒక విషయం తెలిపించాలని చెప్పి ఆయన రాశాడు. ఆయన సొంతగా ఉండే ఆయన మాట ఏదే లేదు. ఆళ్వార్లు పాసరాలు పెట్టి ఇక్కడనే ఎత్తిపెట్టుకున్నదండి. ఆళ్వార్లు పాసరాలు పెట్టి ఏం చేసిండు, ఆ లెటర్ నాకు రాశాడు. ఆయన ఏం నాకు తెలిపించాలనుకున్నాడో దాన్ని తెలిసింది. అప్పుడు శబ్దాలనే ఆళ్వారి శబ్దం, ఆయన ఓన్ శబ్దం అనేది లేదు. ఎట్లా స్వామి అమర్చే అర్ధ శ్రీవచనం కోసం ఆశ్చర్యమైన ఒక విషయం, దాని విచారం. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాం. త్రిలోకం వ్యాఖ్యానం ఆశ్చర్యమైన వాక్యం.
54ஆம் பாட்டு. ஏவம் வித வைலட்சண்யத்தை உடைய இப்பிரபந்தத்துக்கு வக்தாவானவர் தாமே ததனுகுணமாக திருநாமம் சாத்திரமடியை அருளி செய்கிறார். முன்னம் குறவோர் என்று தொடங்கி, அதாவது பூர்வ காலத்தில் பில்லலோகாச்சுடைய அவ்வனுகுண்டானவர்களாய் நமக்கு நாதரான பூர்வாச்சாரியர்கள் சர்வாத்மாக்களுடையவும் இதத்தை குறித்து அருளி செய்த திவ்ய சுக்திகள் தன்னை மிகவும் தற்பிரசுரமாம்படி இதற்கு ஆப்த பிரமாணமாக అంగీకరించదాయితే ఇవరి ఇత్తై ప్రబంధీకరించదంగై చెవుడు చూస్తాం. అంటే ఎట్లాంటి వైభవం ఉండే ఈ ప్రబంధానికి స్టార్ట్ చేశాడు. ఏవం విధ వైలక్షణ్యத்தை உடைய ఈ ప్రబంధத்துக்கு అంటాడు. ఎంత వైభవం స్వామి శ్రీవచనముడికి, ఎట్లాంటి వైభవం ఉండే ఈ ప్రబంధానికి అంటే స్వామి, ఇంకా ప్రబంధ వైభవమే మీరు చెప్పలేదే స్వామి, చెప్పకముందే ఇంత వైభవం చెప్తున్నారంటే అట్లా కాదు. 18 గ్రంథాలు మనం చూసాం కదా. ఏంటి అష్టాదశ రహస్యని పిల్లలోకసారి 18 గ్రంథాలు అనుగ్రహించారు కదా. ఆ 18 గ్రంథాల్లో ఇదిదా ప్రధానం చెప్పి ముద్దుగా మనం చూసేసాము. ఇదిదా ప్రధానం. 18 రహస్య గ్రంథంలో ఇదా ప్రధానం. అది కాకుండా ఇప్పుడు ఇది 54వ భాషణం. 53వ భాషణంలో அன்னபகல் குடும்பை அண்ணல் உலகாசிரியன் இன்னருளால் செய்த கலை யாவையினும் உன்னில் திகழ் వసనభూషణத்தின் శీర్మై ఒంటికిల్లై పుగడిల్ల వార్తమే పోదని చెప్పి ఆ పాసనం మనం చూసినాం. ఆ పాసనం అర్థం ఏం చెప్తుందంటే, ఈ గ్రంథమే శ్రీవచనభూషణం గ్రంథమే ఎంత వైభవం దీనికి ఉండే వైభవం పిల్లలోకాచార్య అనుగ్రహించిన ఆ మిగతా 17 గ్రంథాలకి ఈ వైభవం లేదని చెప్పి 53వ పాసనలోనే మనం చూసేసాము. అది చూసిన దాని వల్ల ఇప్పుడు త్రిలోకంకి ఏం చేస్తున్న వ్యాఖ్యానంలో ఇంత వైభవం, అందువల్లనే స్టార్టింగ్ అనే విశేషుడు ఇంత వైభవం ఉండే ఈ శ్రీవచన భూషణంకి, అటైతేనే దానికి అంత వైభవం ఉండడానికి ఆ పిల్లలోకాచార్య ఏం చేశాడు, ఆ గ్రంథానికి ఆయనే పేరు పెట్టేశాడు, శ్రీవచన భూషణం అని పేరు పెట్టాడు. సరే స్వామి, ఇది ఎట్లా పెట్టాడు? ఆ శ్రీవచన భూషణం ఎట్లా ఉంటుందో దానికి తగినట్టు ఆ పేరు పెట్టేశాడు. సామాన్యంగా పేరు పెట్టేదంటే పెద్ద విషయం. రమైథీతి రామః, రాముడికి పేరు పెట్టాడు వాల్మీకి. వశిష్ఠాచార్య పెట్టాడు, వాల్మీకి కాదు. వశిష్ఠాచార్య అంటే చూస్తేనే మనల్ని అట్లే ఈడుస్తుందట. ఆ రాముడి తిరిమేని ఉంటుంది కదా, ఆయన ఆ తిరిమేని మనం చూసుకుంటే ఓ చేయిస్తే ఇదేదా చేయించాలి, మరి ఏం చేయించుకుంటాం, ఆ ప్రకారం ఈడుస్తుందంట. రమేతీతి రామగా, అప్పుడు రాముగా అని చెప్పి ఆ వశిష్ఠాచార్య పేరు పెట్టాడు. అదే ప్రకారం ఇక్కడ ఏమైందంటే ఈ వచనాలన్నీ ఉంది కదా, ఏమేమి వచనాలు? పూర్వాచార్య వచనాలు అంటే మాట అని చెప్పేసి. అంటే వచనం అంటే ఏంటి స్వామి? ద్రవిడ భాషలు చెప్తున్నారని చెప్పి. వచనం అనే శబ్దం సంస్కృత భాష. శ్రీవచన భూషణం, శ్రీ వచన భూషణం అంటే వచనం అనేది సంస్కృత భాష. అందువల్ల ఆ వచనాలు పూర్తిగా ఈ ప్రకారం ఉన్నాయి కదా, ఆ వచనాలను పేరు పెట్టి అకుంటే ఇదంతా రత్నంగా ఉంటది. అందువల్ల శ్రీ వచన భూషణం అంటే రత్నంగా ఉంటే రత్నభూషణం అంటాము, పుష్పంగా ఉంటే పుష్పభూషణం అంటాము. ఇది వచనాలుగా ఉంటే వచన భూషణం. ఏం చాలా సులభం. ఏమంటే వచనభూషణం అనే పేరు ఎట్టు వచ్చింది? వచనాలు ఎక్కువ ఉండదండి. ఎవరు వచనాలు? పూర్వాచార్యుల వచనాలు, పెద్దోళ్ళ వచనాలు, శాస్త్ర వచనాలు, అది ఎక్కువ ఉంటే దాని నుంచే శ్రీవచన భూషణం అని చెప్పి పేరు పెట్టేశాడు. సరే స్వామి, త్రిలోకాచార్యకి ముందు మున్నం కురవూర్, ఆయనకు ముందు ఉండేటువంటి వచనాలు అన్నారు. ముందంటే ఎంత స్వామి? ఎంత ముందు? ఒక 200 సంవత్సరం ముందు, 300 సంవత్సరం ముందు, లేదు ఒక 10 సంవత్సరాల ముందు అట్లా తీసుకోవచ్చు. అంటే అట్లా కాదు. త్రిలోకాచార్య ముందు ఎంత ఉండదో అంత. అట్లయితే శాస్త్రమేమి, గీత ఏమి, దాని తర్వాత పురాణాలు ఏమి, ఇతిహాసాలు ఏమి, ఇదన్నీ ఏంది ఎంత? ఒక 200-300 సంవత్సరాల యుగాలంతా దాడిపోతుంది. యుగాలు దాటిపోతుంది. కృతయుగం ఏమి, త్రేతాయుగం ఏమి, ద్వాపరయుగం ఏమి. అప్పుడంటే అంతా మున్నం కురవూర్. మున్నం అంటే ముందు చూసేమే అని అంటారు కదా. ముందు చూసేమంటే ఏమంటే నా లైఫ్ లో ఉండే ముందు అని అర్థం.
నా లైఫ్ ఎంత ఉంటుంది ఇప్పుడు 50 అంటే ఒక 5 సంవత్సరాలు చూసి ఉండొచ్చు, అప్పుడైతే కూడా 45 సంవత్సరాలతో అయిపోతుంది. దాని తర్వాత అయితే ఇక్కడ ముందు అనే శబ్దానికి ఏమర్థం అంటే ఇతిహాస పురాణాలు రాకముందే అట్లాంటి వచనాలు ఏమేమి ఉండదో అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు అతను. మున్నం కురువోర్ అంటున్నారు. అప్పుడు దీని మీద అవ్వరు గుండా అని వరకు ఉంటారు. అప్పుడు వాళ్ళంతా ఇది సామాన్యంగా మున్నం కురువోర్ మొడింద వచనంగల్ జన్మై, వాళ్ళు చేసిన వచనాలు అట్లాంటి వచనాలు. అటైతే ఎట్లాంటి వచనాలు? సరి స్వామి నమక్ నాథనాన యారే పూర్వాచార్య, నాథనాన పూర్వాచార్య అంటే నాథ్ అంటే స్వామి అని అర్థం. నాథుడు అంటే స్వామి. ఎవరు స్వామి? శివుడు స్వామి. స్వామి అంటే నాదమునికి ముందు ఉండేటువంటి నాదమునిగా మొదట ఆచార్యుడు. లక్ష్మీనాథ సమారంభం నాథ యామన మధ్యమామనం చెప్తాం కదా. అప్పుడు నాదముని మొదట ఆచార్యుడు, దానికి ముందు ఉండేటువంటి ఎన్ని మందులు ఉంటారో అన్ని మందులకి అప్పుడు ఇదా చెప్తాను. అప్పుడే దానికి ముందు ఎంతెంత ఉంటుందో వాళ్ళందరికీ అప్పుడే ఆళ్వార్లు ఏమి ఆచార్యులు ఏమి ఇదందరికి ముందు మున్నం కురవో మొழிంద వచనంగల్. మొழிంద వచనంగల్ అంటే సరే స్వామి వాళ్ళు చెప్పారు కదా మాటలు. వాళ్ళు చెప్పే మాటలు అంటే ఏంది? వాళ్ళు అనుగ్రహించిన ఒక్కొక్క శబ్దము అది దేనికి? అది మన శరీరానిక అంటే మన ఆత్మకి వాళ్ళు అనుగ్రహించేది, మన శరీరానికి కాదు. ప్రతి ఒక్కటి ఏమంటే శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం అనేది శరీరానికి కాదు. మొదట తెలుసుకోవాలి. ఏమంటే మనం అనుకుంటాము అటైతే ఇది తెలుసుకుంటే మనం ఇక్కడ హాయిగా బాగా ఈ చల్లగా 2-3 బంగ్లాలు పెట్టుకొని కార్లు పెట్టుకొని హాయిగా ఉండొచ్చు అనుకుంటారు. లేదు, ఇది వింటే ఎప్పుడు పోతామని కాసుకున్నామంట. స్వామి అట్లయితే ఇది వినాలా? మేము ఇక్కడ ఉండాలనుకుంటున్నామంటే ఇక్కడ ఉండాలనుకునేది ఈ గ్రంథం కాదు. కొంచెం బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఉండాలనుకుంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎందుకు వింటున్నారు కదా, వింటున్నారు సరే స్వామి వింటున్నారంటే ఎందుకోసం స్వామి? మేము చల్లగా ఉండాలి, ఇక్కడ ఉన్నప్పుడు బాగుండాలని చెప్పి వింటున్నామంటే వాస్తవమే. అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత ఎప్పుడో రోజు బయలుదేరి పోయే కావాలి కదా. ఎవరైనా భగవంతుడే అవతారం చేసినా కూడా ఆయన ఒక కాలం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ శ్రీవెంకుడు పోవాల్సిందే. అట్టున్నప్పుడు మనము పోవాల్సిందే. పోయిన తర్వాత దానికిదా ఈ గ్రంథం, ఇక్కడ ఉండటానికి కాదు. అందువల్ల చెప్తున్నాను. అప్పుడు ఇది ఏం చెప్తుంది? మన ఆత్మ హితం కోసం చెప్తుంది. మన ఆత్మ హితం కోసం ఇది పూర్తిగాల్సింది. అప్పుడు ఆ శ్రీశక్తులు ఎవరు చెప్పారు? మన పెద్దవాళ్ళు ఆళ్వాళ్ళు. అదే ప్రకారం నాదమని ప్రారంభించిన పూర్వాచారులు, దాని తర్వాత ఋషులు, దాని తర్వాత వేదాలు, ఇదన్నీ చెప్పింది కదా. అదన్నీ చెప్పి పూర్వాచ వచనని దీన్ని ప్రమాణంగా చెప్పుకున్నారు. ప్రమాణం అంటే ఏంటి? ప్రమాణంగా అంటే ఆప్త ప్రమాణం అంటారు. ఆప్తర్ అంటారు. ఆప్త అంటే నాకు చాలా నమ్మకం అండి ఆయన అంటే నాకు చాలా మంచి చేస్తాడు, చాలా నమ్మకం ఉంటే ఆప్త అంటే. ఆప్త అంటే ఏదో కాదు, మనకి నా మంచిది మీద ఆయనకి ప్రాణంగా ఉండాలి. ఆయనగా ఆప్తారు అంటారు. నా మంచిది అంటేనే నేను ఏం చెప్పినా ఆయన దానికి తలపై ఊపుతా. ఈయనంటే నాకు పట్టుకునండి, అందువల్ల ఏం చెప్పినా తలపై ఊగితే ఆయనకి ఆప్తారని పేరు కాదు. నాకు మంచి జరగాలని వాళ్ళ అభిప్రాయం ఉండాలి. అప్పుడే శాస్త్ర సమ్మతంగా ఉండాలా. అది కాకుండా అందరూ సుభిక్షంగా ఉండాలా అనే ఒక అభిప్రాయం పూర్తిగా ఉండాలా. అట్టాటోళ్ళు ఎవరు తెలుసుకుంటారో వాడికి ఆప్తని పేరు. ఆ ఆప్త వాక్యాలు ఎవరు చెప్తారో? పూర్వాచార్యులు చెప్తారు. మన అందరూ బాగుండాలనే ఒక అభిప్రాయం పూర్వాచారం ఉండదు కదా. అందువల్ల రోజు మనం చెప్తాము అడియార్గల్ వాడ, అరంగనగర్ వాడ, షడగోపంతంతము నూలు వాడ, కడల్ సూండ మండులకు వాడ అని చెప్తాము. వాడంటేనే బాగా చల్లగా ఉండాలా. అప్పుడే అడియారు అంటే భాగవతాలు అందరూ బాగుండాలా. అరంగనగర్ అంటే శ్రీరంగ క్షేత్రం బాగుండాలా. కడల్ సూండ మండులకం అంటే ఈ భూలోకం పూర్తిగా బాగుండాలా. దాని తర్వాత మనబాలమని ఇంకా ఒక సంవత్సరం ఉండాలి. ఉంటే ఏమవుతుంటే ఇంకా చల్లగా ఉంటుంది అని చెప్పి మేము చెప్తున్నాం కదా. అప్పుడు వాళ్ళ మాట ఏంది? అందరూ బాగుండాలన్న మాట ఉంటుంది కదా. అందువల్లదా అప్పుడు వాళ్ళ మాట వల్లదా మనకు నిజం తెలుస్తుంది. మన నిజం తెలుసుకోవాలంటే ఎవరో వాకిట్లో ఉండేటువంటి మాట అంతా ఎత్తుకొని కాదు, మన పూర్వాచార్యుల మాట, పెద్దవాళ్ళ మాట. ఆ మాట తెలుసుకుంటే స్వామి ఇది నిజం వాళ్ళు చెప్తారు అని చెప్తే ఆ నిజం తెలుస్తుంది. అప్పుడు ఎందువల్లంటే
నిజం తెలిస్తే ఏం స్వామి మనకు మంచిది, నిజం తెలిస్తేదా మనకు మంచిది. వాళ్ళు మనకి అబద్ధంగా చెప్పారంటే మనకి చెడ్డది, వారికి చెడ్డది, వాళ్ళు ఆపుతారు కాదు. అప్పుడు మన మీద ఒక అభిప్రాయం పెట్టుకున్నారు, ఏమి ఓ వీడు ఈ సంసారం ఇట్లా ఉండాడే, వీడు పాడైపోతున్నాడే, మళ్ళా పుట్టి 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 ఈ ప్రకారం పాపాలు చేర్చుకుంటూనే ఉంటాడే, ఈ పాపాలు తొలగాల కాకుండా మళ్ళీ ఇతను పుట్టకూడదు, దానికి ఏం చేయాలా, ఓ అతనికి శ్రీవచన భూషణం కావాలని చెప్పి అది ఏమేమి మాట్లాడుకుంటారో ఆ మాటలన్నీ కారుణ్యంగా కృపాగా అవి తీసుకొచ్చి దీన్ని చేర్చాడు. అంటే ఆ మాట చెప్పేటోళ్ళుగా ఆప్తర్ని పేరు. అట్లాంటి ఆప్తర్ అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు, నిజానికి పక్కనే ఉంటారు, నిజానికి పక్కనే ఉంటారు. ఎందుకు, నా మీద మంచి అభిప్రాయం, నేను మంచిదిగా రావాలా, మంచిదిగా రావాలంటే ఇక్కడ మీరు ఏమి అర్థం చేసుకోవాలంటే నా శరీరానికి మంచిదిగా రావాలని అర్థం కాదు, నా ఆత్మకి. నా శరీరానికి మంచిగా రావాలంటే నేను ఇక్కడ ఉండాలని అర్థం. ఇంకా 4 బంగ్లాలు తీసుకోవాలా, ఒక పెళ్లి కాదు 2-3 పెళ్లి చేసుకోవాలా అని అర్థం. అది కాదు, ఈ శ్రీవచన భూషణం దివ్య శాస్త్రమే ఆత్మకి. అప్పుడు నా మీద మంచిది చూస్తున్నారంటే ఏం చూడాలా, స్వామి ఆయన మంచి చూడండి, అందరికి మంచి విషయం చెప్తారు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఎట్లా ఉండాలా, ఈ శరీరం పెట్టుకుని ఎలా ఉండాలా అని చెప్పి ఆ మంచిని చెప్తే ఆయన మంచోడు కాదు. సామాన్య మంచోడు అంటే ఏం చేస్తున్నాం అర్థం, మనం ఏమనుకుంటాము, ఈ లోకంలో చల్లగా ఉండబెడితే మంచోడు అనుకుంటాం, కాదంటారు మన పూర్వాచారులు. అప్పుడు చెప్పకూడదంటారా, చెప్పచ్చు, ఉండేవరకు బాగానే ఉంటారు. అయితే ఇక్కడే శాశ్వతంగా ఉండాలని చెప్పేది తప్పు. అప్పుడు ఏం చెప్పాలా, ఈ శరీరం కింద పడిన తర్వాత శ్రీవైకుంఠ పోయి అనుభవజనిత ప్రీతికారక కైంకర్యం చెయ్యాలా అని ఎవరు చెప్తున్నారో వాళ్ళే ఆప్తారు, ఆయన మంచి చెప్తున్నారు. అట్లాంటి మంచి చెప్పిన ఆ పెద్దవాళ్ళు అదిదా ఏంది ప్రమాణం. ప్రమాణం అంటే ప్రమాణం, ప్రమాత, ప్రమేయం 3 చూసాం. ప్రమాణం, ప్రమాత, ప్రమేయం. ప్రమాణం అంటే ఏంది, నిజమైన జ్ఞానందా ప్రమాణం. ప్రమాణం అంటే మనం ఇదో అనుకుంటున్నాము, ప్రమాణం అంటే నిజమైన జ్ఞానం. ఆ నిజమైన జ్ఞానం రావటానికి ఏది ప్రధానం అంటే ఈ ప్రమాణందా. అప్పుడు నిజంగా అప్పుడు ప్రమాణం అంటేనే ఇది నిజమైన జ్ఞానం అర్థం. ప్రమాణం అంటే ఇప్పుడు చెది శబ్ద ప్రమాణం అంటారు, శబ్దం అనేది వేదం, వేదం అంటే నిజమైన జ్ఞానమా, వేదం నిజమైన జ్ఞానం. అప్పుడు ఆ నిజమైన జ్ఞానం ఎట్లా, బ్రహ్మందా జగత్కారుడు. ఈ ఈ ప్రసిద్ధి ఉంటుంది కదా, ఈ ప్రకారం ఉంటే ఈ లోకానికి ఇది కారణకర్త ఎవరు, ఆ కారణకర్త ఉంటే ఎవరు, బ్రహ్మమే జగత్ కారణం చెప్తారు కదా. ఆ జ్ఞానం ఎలా వస్తుంది, అది ఎట్లా వస్తుంది, అది ఆళ్వార్లు ఆచారుల మాట వల్ల వస్తుంది. అందువల్ల ఆళ్వార్లు ఆచారుల మాటనే ప్రమాణం, వేరేదో కాదు. ఆళ్వార్లు ఆచారుల మాటనే ప్రమాణం, దానిగా మనం ప్రమాణం చెప్తున్నాము. సరే, ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఈ బ్రహ్మాండం గురించి మనం నిజం తెలుసుకున్నాం కదా. ఆ నిజం తెలుసుకున్నది ఎలా తెలుసుకున్నాను, ఆళ్వారు ఆచారం ద్వారా తెలుసుకున్నాం కదా. దానికిదా వాళ్ళకి ఆప్తాలను పేరు. వాళ్ళకి ఏం పేరు, తిరుమోగూరు ఆప్తని ఒక పాత్ర వస్తుంది. తిరువాయిమిడి 10వ పత్తు మొదటి తిరువాయిమిడి. தாளதாமரை தடமணி வயல் திருமோகூர் 4 மேவி நன்கமந்து நின்று அசுரரை தகர்க்கும் தோளும் 4 சுரிகுடல் கமல கண்கடிவாய் కాలమేగత్తై అండి మற்றొండిలం గది అని చెప్పి ఆళ్వార్ ఆ 10వ పత్తు మొదటి తిరువాయిమిడి చెప్తారు. దాంట్లో తిరుమోగూరు ఆప్తన్ అంటారు. ఆప్తనని ఆ తిరుమోగూరు కాలమేగ పెరుమాళ్ళు చెప్తాడు. అంటే ఇది నిజం ప్రమాణం. ఆ నిజం ప్రమాణం ఏమంటే ఆ తిరుమోగూరు ఆప్తన్ అంటారు. అందువల్ల మనకి ఆ పూర్వాచారుల మాటలు కానీ ఆళ్వారు మాటలు కానీ మనకి ప్రమాణం అని చెప్తారు. ఆ ప్రమాణం ఉండదు కదా. ఆ బ్రహ్మం గురించి, బ్రహ్మం అంటే శ్రీమన్నారాయణుడు. ఆ బ్రహ్మం అనే శ్రీమన్నారాయణ పూర్తిగా నిజంగా తెలుసుకోవాలంటే ఆళ్వార్లు ఆచార్యుల మాటనే ప్రమాణం. అప్పుడు వాళ్ళు శ్రీశక్తి ఉంటది కదా, ఆ శ్రీశక్తిని పెట్టుకుందా మనం ఓ బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు, ఆయనే ప్రధానం అని చెప్తున్నా దాని తెలుసుకుంటాం కదా. ఇప్పుడు ఇదంతా కలపాలి కదా, ఇదన్నీ కలపాలి కదా, ఒక్కొక్క మాటను కలపాలి కదా.
దీనివల్ల ఏంటి ఏమిటే ఇలా పుస్తకం కావాలా, అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి అన్ని ఒకటి కలపాలి కదా. ఆ కలిపేదని కావాల్సింది ఇప్పుడు అకారవాచ్యుడు, మకారవాచ్యుడు. అకారవాచ్యుడు శ్రీమన్నారాయణుడు, మకారవాచ్యుడు మన జీవాత్మ. అటువంటిప్పుడు ఈ అకారవాచ్యుడికి మకారవాచ్యుడు దాసబోధుడు అని చెప్పాలి కదా. అప్పుడు అప్పుడు దాసబోధుడు చెప్పేసింది, అకారవాచ్యుడు చెప్పేసింది, మకారవాచ్యుడు చెప్పేసింది, మధ్యలో అకారవాచ్యుడు కు అని చెప్పి ఇక్కు రావాలి కదా. ఆ ఇక్కు ఒక శబ్దందా పిల్లలు ఒక కథ పెట్టాడు. అర్థమైందా? శాస్త్రం పూర్తిగా చెప్పేసింది, అయితే అది కలవాలి కదా. అది కలవాలంటే ఇది రాముడు సీత ఇద్దరు వచ్చారని చెప్పాను. రాముడితో పాటు సీత వచ్చింది. అప్పుడు రాముడితో పాటు సీత వచ్చింది చెప్పాడు, రాముడి సీతని చెప్పేశాను. కలవలేదా స్వామి? రాముడి సీతని ఏం స్వామి అంటే అప్పుడు రాముడితో పాటు సీత వచ్చిందని కాబట్టి కలుస్తుంది కదా. ఆ కలిపే ఒక విషయం మీద ఎవరు చేసేది పిల్లలు కాదు. ఆ శబ్దం ఈ శబ్దం ఈ శబ్దం ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కడెక్కడ ఏమేమి శబ్దం ఎట్లా కలిపాడు అన్ని చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది. ఒకటి చెప్తాం, అట్లా ఉన్నప్పుడు తర్వాత చెప్తాం. ఎందుకంటే ఆ ప్రకారం ఈ ప్రకారం ఒక్కొక్క శబ్దాన్ని కలపతామని చెప్తే ఆ కలిపిందా ఆ పేరు పెట్టాడు, శ్రీవచన భూషణుడు పేరు పెట్టాడు. ఆగ మున్నం కొరవూర్ మొడింద వసనంగల్, మొడింద వసనంగల్. అటైతే వాళ్ళు పెద్దోళ్ళు పూర్వాసన చెప్పిన మాటలు అటైతే సరే స్వామి, ఆ ప్రకారం ఉంటాదే స్వామి. వాళ్ళు మాటలంత దివ్యమా అంటే అవును, వాళ్ళు శాస్త్రం తెలిసిన నిజం మాట్లాడతారు, ఆప్తాలుగా ఉండాలి. అందువల్ల వాళ్ళకి విషయం తెలిసిన కాబట్టి వాళ్ళు మాట ఉన్నాయి. అది రెండోది, దీంట్లో ఒక విషయం చూపే వాళ్ళు మాటదా మనం పూర్తిగా ఎత్తుకోవాలా. ఆ దివ్యేశం దీంట్లో మున్నం కురవు ముడింద వచనంగల్ ఉండాలి. ఇది ద్రావిడ భాషలో ఉన్నా కూడా మీకు అర్థం ఏంటి చెప్తాను. కురవు అనే ఒక శబ్దం ఉండదు కదా, ఆ కురవోరు అనే శబ్దం పెద్దోళ్ళు అంటే చాలా మందిలో వస్తుంది. పెద్ద ఆయన అంటే ఒకటి వస్తారు, పెద్ద ఆయన అంటే ఒకటి, పెద్దోళ్ళు అంటే అప్పుడు ఏదో సింగులర్ ప్లూరల్ వస్తుంది కదా. అటైతే ఒకటి చెప్పినట్టుగా కాదు, ఇది చాలా మందిలో చెప్పినట్టుగా. పెద్దోళ్ళు అంటే చాలా మంది అని ఒక అర్థం వస్తుంది కదా. పెద్ద ఆయన అంటే ఒకటే వస్తుంది కదా. ఇక్కడ ఎంత చెప్పినట్టే కొరవోరు అనే శబ్దానికి పెద్ద ఆయన కాదు పెద్దోళ్ళు అని చెప్పేసాడు మనవాళ్ళ మమ్మీ. అటైతే చాలా మందిలో ఉంటుంది. దాని తర్వాత మొడింద వచనంగల్, మొడింద వచనంగల్ అంటే వాళ్ళు మాట అండి, మాటలు కాదు మాటలు, మాట మాటలు. మాట అంటే ఎవరు ఒకరు చెప్పాడు ఆ మాట అని అర్థం. ఆయన చెప్పిన మాట అండి అంటే ఆయన ఒక మాట చెప్పాడు ఆ మాట అండి. మాటలు అని వచ్చిందంటే ఏమవుతుంది, చాలా మాటలండి, అదే వచనం. అప్పుడు రెండునే ఎట్లా వస్తుందంటే అప్పుడు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చాలా పెద్దవాళ్ళు ఒక శబ్దం వస్తుంది, అద్దా కొరవు. వాళ్ళ మాటలు చెప్పినట్టు వాళ్ళ వచనాలు చెప్పినట్టు చాలా వచనాలు ఉండాలి అని చెప్పి అది చాలా ఉండాలని చెప్పి దీనిలో రెండు వస్తుంది కదా. అందువల్ల మున్నం కురవు అంటే పెద్దవాళ్ళు ఒక్కరు కాదు, మాటలు ఒకటి కాదు, ఎంతనో శబ్దాలు, ఒకటి రెండు కాదు, అన్ని శబ్దాలు అన్ని. దీంట్లో రాముడు రామచంద్రమూర్తి బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత అని వాల్మీకి రామాయణ శ్లోకం ఇది. బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత అని చెప్పి. ఏంటంటే రాముడు ఎక్కడుంటాడు స్వామి? సీత దగ్గర ఉంటాడా? అంతఃపురంలో ఉంటాడా? సీత అంటే ఆనందంగా అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటాడంటే అక్కడ పోయి కనిపించలేదు స్వామి. ఎక్కడ పోయాడు రాముడంటే ఎక్కడ పోయి ఎత్తకాల్సిన పని లేదు. ఎవరు ఒక ఋషి, ఆ ఋషి ఆశ్రమంలో పోయి ఋషి దగ్గర తిరుమల దగ్గర కూర్చొని నాకు ఏదైనా చెప్తావా, ఏదైనా మంచి మాటలు ఏదైనా చెప్తావా, మంచి మాటలు చెప్తావా అని చెప్పి ఆ సద్విషయాలు అడిగే ఒక స్థితిలో రాముడు ఉంటాడంట. అదిదా బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత అంటుంది. అటైతే ఋషుల ఆశ్రమానికి పోయి అక్కడ ఋషులు తిరువడి కింద కూర్చొని నాకు ఇది చెప్తావా అది చెప్తావా, నాకు ఇది చెప్పాలా అని చెప్పాలని చెప్పి వాళ్ళ దగ్గర ఉపదేశాలు, వాళ్ళ మంచి మాటలు వచనాలు అదన్నీ తీసుకుంటాడ. అది ఎట్లా తీసుకుంటారు తెలిసిన
ఎలా సద్విషయాలు పూర్తిగా తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకున్నా అంటే చాలా ఋషులతో కూడా తెలుసుకుంటాడట. బహుశ్రుతానాం బ్రాహ్మణానాం, ఈ రెండుమే ప్లూరల్. చాలా ఋషుల దగ్గర నుంచి తెలుసుకుంటాడు. అది మనం చాలా విషయాలు తెలుసుకుంటాడు. అది కాకుండా చాలా టైంలో తెలుసుకుంటాడు. ఇది అంటే ఆ ఋషుల దగ్గర చాలాసారి పోతాడు. ఆ ఋషుల దగ్గర చాలా గ్రంథాలు వింటాడు. ఆ ఋషుల దగ్గర చాలా ఋషుల దగ్గర పోయి పూర్తిగా ఇదన్నీ తెలుసుకుంటా అంటే అదిదా భగశ్రుతానం. ఆ భగవత్ పుషానం ఉంటుంది కదా, శృతానం అంటే ఋషుల దగ్గర చాలా ఋషుల దగ్గర చాలా మాటలు చాలాసారి, ఒకసారి కాదు చాలా విషయాలు తెలుసుకుంటారు. అదే ప్రకారం ఇక్కడ ఏమైంది, ఇక్కడ మున్నం కురవోరు పొనింద వచనంగల్. కురవోరు అనే శబ్దం చాలా పెద్దోళ్ళు, పెద్దోళ్ళు చాలా మందిలు. అది వచనాలు ఒకటి రెండు కాదండి, చాలా వచనాలు అని చెప్తుంది కదా. ఆ మున్నం కురవోరు గురింద వచనంగల్ దమ్మై అని చెప్పి అంటే ఆ వచనాలన్నీ పూర్తిగా పూర్తిగా ఒక పుస్తకంగా రాక్షసుడు అంటే శ్రీవచన భూషణం వచ్చేసింది. కొన్ని సంప్రదాయంలో కొంతమంది కొన్ని అడగతారు, స్వామి వీళ్ళు చాలా పుస్తకాలు పెట్టుకున్నారు, ఎన్నెన్ని పుస్తకాలు, అన్ని పుస్తకాలు పెట్టుకున్నారు, అన్ని గ్రంథాలు చదవాలంటే టైం చాలా. అడిగినా అప్పుడప్పుడు చెప్తా ఉంటాను ఏంటంటే ఇది తెలుసుకోవాలా, ఇది తెలుసుకోవాలా, ఇది తెలుసుకోవాలా, మనకుండే ఆయుష 100 సంవత్సరం దాంట్లో అన్ని తెలుసుకోను కాదు అని చెప్పి అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను కదా. ఒక్కటి ఉంటే చాలదా స్వామి, ఒక్కటి తెలుసుకుని సదా ఏమిటే సామాన్యంగా కొన్ని మతంలో ఒకటి పెట్టుకొని చూడండి మాది ఒకటే ఉండదు అని చెప్పి అక్కడక్కడ వాళ్ళు పుస్తకాలు చూపిస్తే ఇద్దా చెప్తుందని చెప్పి తెచ్చుందని చెప్పి వాళ్ళు ఏదో మతం మార్చే ఒక పనితో వాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళంతా ఒకటే పెట్టుకుంటారే, మీకేమి ఇంత ఉంటుంది, మీకు సింపుల్ గా చెప్పే ఒక మాటనే లేదా, ఓహో ఓహోని చెప్తా ఉంటారా, ఏం లేదా అంటే ఒక్క శబ్దంలోనూ చెప్పచ్చును, ఎక్కువ శబ్దాలను చెప్పుకోవచ్చును. అయితే ఒక శబ్దంలో అంటే బ్రహ్మం అనే శ్రీమన్నారాయణుడు ఎంత గొప్పడు, సామాన్యమా? వాడికి అదంతా లేదే, వాడికి అది ఉంటేదనే అంత మాట వాళ్ళకి వచ్చేదానికి, వాడికి అదంతా లేదే. ఏదో అది ఒక జీవాత్మ, వేరే మతం ఏ మతం తీసుకున్నా కూడా అన్నీ జీవాత్మ, పరమాత్మ కాదే. అందువల్ల వాళ్ళకి అంత వైభవం లేదు, ఈయనకి అంత వైభవం ఉండదు. అయితే వైభవం ఉండాలి స్వామి, అయితే తెలుసుకోవాలంటే ఇంత టైం పట్టుకుందంటే సులభంగా తెలుసుకుంటే ఉండదే. ఆళ్వార్ పాసమే ఉండదే. 10 తిరువావిడి కண்ணన్ కడలినై నన్నం పనపడయీర్ ఎన్నం తిరునామం తిన్నం నారణమే అని చెప్పి ఏమిది 2 లైన్స్ పాసరం, 2 లైన్స్. ఈ 4 లైన్ పాసరం ఉంటుంది, 8 లైన్ పాసరం ఉంటుంది, 2 లైన్ పాసరం ఉంటుంది. కన్నన్ కరణి నన్నం మనవడయీర్ ఎన్నం తిరునామం తిన్నం నారం. అప్పుడు సింపుల్ గా చెప్తాడు, సులభంగా చెప్తాడు, మనకు అర్థమైన చెప్తాడు అని చెప్తాడు కదా. అయితే అర్థమైన చెప్పాడు స్వామి, అంతేనే సంప్రదాయం అంటే దాన్ని కాలక్షేపం చేయాలంటే ఎంతనో, ఎంత టైం తీసుకుంటుందో అంత టైం తీసుకుంటుంది. అయితే ఎందువలంటే బ్రహ్మం అనేది జగత్వాది చాలా పెద్దది, చాలా పెద్దది కదా. అందువల్ల ఆళ్వార్లు వచనాలు కానీ ఆచార్య వచనాలు కానీ చాలా ఉంటాయి. సరే స్వామి, ఆ వచనాలంతా ఇప్పుడు మనం చేర్చుకోవచ్చా? ఒక ఆక్షేపం వస్తుంది. ఏం ఆక్షేపం వస్తుందంటే వేదాంతాలు వాక్యాలు ఉండదు, ఆళ్వార్లు వాక్యాలు ఉండదు. వాక్యాలు అంటే వచనాలు, వేదాంత వచనాలు ఉన్నది, ఆళ్వార్లు వచనాలు ఉన్నది. దీంట్లో వేదాంత వచనాలు తీసుకోవచ్చే కానీ ఆళ్వార్లు వచనాలు తీసుకుంటామా? వేదాంతం అది ప్రమాణ స్వామి, వేదం మూల ప్రమాణం అంటారు, అందువల్ల అది ప్రమాణం తీసుకుంటాము. ఆళ్వార్లు ఆచార్యులు అనుగ్రహించిన ఆ పాసరాలు పూర్తిగా ప్రమాణమా? అది కాకుండా అది తీసుకోవచ్చా అంటే ఏదైనా శాస్త్రం కదా ప్రధానం, ఆ శాస్త్రాన్ని ప్రధానం పెట్టుకుంటే కదా అంటే వాళ్ళు కదా వైదికాలని పేరు. వైదిక మతం అనేది ఏంది? విశిష్టాద్వైతం, అద్వైతం, ద్వైతం అని వైదిక మతం ఇది. అప్పుడు వైదిక మతం ఉంటేనే శాస్త్రాన్ని ప్రధానంగా పెట్టుకున్న వైదిక మతం. అట్లా ఉన్నప్పుడు ఇట్లా చెప్పినప్పుడు మనం ఆళ్వార్లు పాసనము, అదే పూర్వాచార్యుల శ్రీశక్తియో అదంతా తీసుకోవచ్చా, ఎత్తుకోవచ్చా అంటే దీంట్లో ఆపస్తంభ అని ఒక స్వామి ఋషి, ఆయన ఏం చెప్తున్నారు చూడండి.
ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను, తర్వాత అక్కడ పోతాను. அதாவது ஆப்திக்கு மொழிந்த வசனங்கள் யாதவிய பிரகாசமாக அருளிச்செய்ய திவ்ய வசனங்களை அவர்கள் தாம் பலராகலே ஆப்திக்குடனா அவர்கள் வசனங்களே பலவாக இருக்கிறபடி வசனங்கள் தன்னை மிக கொண்டு தர்மஜ சமயஸ்ட பிரமாணம் வேதாட்சக என்கிறபடியே அல்லாத பிரமாணங்கள் அநேகங்கள் உண்டாயிருக்கவும் அதில் அனுஷ்டாத்தாத்தால் இவருடைய மந்திர கிரியமான திவ்ய சுக்திகளாலே அத்தை இதுக்கு முக்கிய பிரமாணமாக அங்கீகரித்து அந்த வசன பாசுரமாயிரே இத்தை அருளி செய்தது. ரத்னபூஷணம் சமைப்பார் பல ரத்னங்களை முந்திர சேர்த்துக் கொண்டு சமைக்குமா போலே இவரும் வசனபூஷம் சமைக்கிறவர் ஆகியாலே அத்த வத்தான వసనంగా దిగక్కుండు కూట్టినబడి. ఇదొక చూస్తాం. దీంట్లో ఆపస్తంభరి అని ఋషి ఆయన ఏం చేస్తున్నంటే ధర్మత్య సమయగా ప్రమాణం భేదాచ్చ ముఖ్యంగా చెప్పినాడు. ధర్మత్య సమయగా ప్రమాణం భేదాచ్చ అంటే వేదాన్ని ఒకరు బాగా తెలుసుకున్నాడు. వేదాన్ని ఒకరు బాగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అతను వచ్చి ఆయన అనుష్ఠానం తీసుకొస్తారు కదా. అనుష్ఠానం తీసుకొచ్చిన తర్వాత ఆ అనుష్ఠానం తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం ఆచారం అనుష్ఠానం తీసుకొస్తాడో అదిదా మనం ప్రధానంగా ఎత్తుకోవాలి. అదిదా మనం ప్రధానంగా ఎత్తుకోవాలి. అంటే ఆయన వేదం చెప్పిన ప్రకారం నడుస్తున్నాడు, వేదం చెప్పిన ప్రకారం అనుష్ఠానం తీసుకొస్తున్నాడు, అదిదా మనకు ప్రమాణం. అప్పుడు వేదాలు ప్రమాణం కదా, ప్రమాణమే. వేదాలు ప్రమాణం లేదని వేదం ప్రమాణమే. అయితే ఆ వేదంలో ఎట్లా చెయ్యాలా, ఎలా ప్రకారం చెయ్యాలా, ఎట్లా చెయ్యాలా, ఏ ప్రకారం ఉండాలని చెప్పి చెప్తుంది కదా. ఆ ప్రకారం ఒక స్వామి ఉంటారు కదా, ఆ స్వామిగా మనకి ప్రధాన ప్రమాణం ఉంటారు. అట్లయితే వేదం ప్రమాణం కాదంటారా? వేదం ప్రమాణమే. అయితే ఇట్లా పెట్టుకుంటామా? వేదం ప్రమాణం, ప్రధాన ప్రమాణం. ఆ వేదం ప్రధాన ప్రమాణంగా ఉండుకొని దాన్ని అనుష్ఠానం చేసి ఆ స్వామి చేసేది ప్రమాణం అని ఇట్లా పెట్టుకుంటామండి. అట్లా కాదు. ఆ స్వామి చేసే అనుష్ఠానం అనేది ప్రధానం, దాని తర్వాత వేదము ప్రమాణం. ఇట్లా మార్చుకోవాలి. అట్లది మార్చుకోవాలంటే ఏమర్థం అంటే బాగా తెలుసుకోండి. ఏంటంటే దీనిదా మన తల్లి గోదాదేవి 26వ పాసురంలో చెప్తుంది. మాలేమణి వన్న పాసురంలో మేలయార్ செய்வனகள் வேண்டுவன கேட்டியல் ఈ మాట. మేలయార్ செய்வனகள். కృష్ణుడు ఏదో వచ్చి అడుగుతున్నాడు, ఏంటి ఇలాంటి నువ్వు నోట్మంతా పెట్టుకుంటావే, వ్రతం అంతా అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అంత మాత్రం వ్రతం అనేది లేదు. ఏకాశి వ్రతం ఉండదు. అయితే ఆ వ్రతం అనేది ఒక అనుష్ఠానం తీసుకొచ్చి ఆ వ్రతం చేస్తేదా మోక్షం అనేది సంప్రదాయంలో లేదు. అప్పుడు వ్రతం అంతా చేస్తున్నావే, ఈ వ్రతానికి ఏదైనా ఉండదా? నువ్వుగా చేస్తున్నావు అనే శాస్త్రం చెప్పిందా అంటే, నాకు శాస్త్రం చెప్పిందా లేదా నాకు తెలవదు, మా పెద్దవాళ్ళు ఈ ప్రకారం అనుష్ఠానం చేశారు, నువ్వే మా పెద్దవాళ్ళని అడుక్కు, నన్ను అడగబాక. చెప్పింది ఎవరు? గోదాదేవి. నన్ను అడగబాక, పెద్దవాళ్ళు. అంటే అప్పుడు నీకు శాస్త్రం ప్రమాణం కాదంటే, శాస్త్రానికన్నా పెద్దవాళ్ళ అనుష్ఠానం ఉంటది కదా, అదిగా ప్రధానం. ఇప్పుడు దీంట్లో ఏముంటది? ఇప్పుడు ఏం మనకి సందేహం వచ్చింది? ఏం స్వామి, ఆళ్వార్ల ఆచార్యులు ఆ వాసరాళ్ళు, అదే ప్రకారం పూర్వాచార్యులు శ్రీశక్తులు అదంతా ప్రమాణంగా పిల్లలోకాచార్య ఎత్తుకొని శ్రీవచన భూషణ కలిపేడే, అది కలపచ్చాలాగా? ఇది కలపాలా? వేదాంత శబ్దాలు ఒకటే కదా కలపాలా? ఆళ్వార్ ఆచారం అప్పుడు వాళ్ళ భాషలంతా ప్రమాణమా అని అడిగితే ప్రమాణమే. ఏం చెప్తుంది? దీనిగా ఆ ఋషులు మాటలో ఉండే ఆపస్తమ సూత్రమే ఏం చెప్తుందంటే, ధర్మజ్ఞ సమయగా ప్రమాణం వేదాచ్చ. ఆ వేదం తెలుసుకొని ఆ వేదం ప్రకారం జరుపుకుంటారు కదా మన ఆచార్యులు. వాళ్ళు జరిపే ఆ ప్రాక్టికల్, ఆ జరిపే అనుష్ఠానం, ఆ జరిపేది వాళ్ళే మనకి ప్రమాణం. దాని తర్వాత వేదం ప్రమాణం. రెండు పెట్టుకుంటాం, రెండు విషయం పెట్టుకుంటాం. ఒక పక్క వేదం తెలిసిన స్వాములు వాళ్ళ అనుష్ఠానం ఒకటి చేస్తున్నారు, ఇంకో పక్క వేదం ఈ అనుష్ఠానాన్ని చెప్తుంది,
చెప్తుంది. ఇప్పుడు వేదం అనుష్ఠానం చెప్తుంది కదా, అది తీసుకుంటామా? లేదు ఈ స్వాములందరూ అనుష్ఠానం చెప్పిన దాన్ని వీళ్ళు అనుష్ఠానం చేస్తున్నారు కదా, ఇది తీసుకుంటామంటే ఇదిగా తీసుకోవాలి. అప్పుడు అది వద్దంటారంటే అది కావాలా? వద్దని కాదు, ప్రధానం ఏదంటే ఇదిదా అర్థంకి. అందుకుదా మనకి ఏ సందేహాలు వచ్చినా కూడా వేద పుస్తకాన్ని చూసేది కన్నా ఆ వేద పుస్తకాలు చూసిన పూర్వాచారులు ఉంటారు కదా, వాళ్ళ తిరుమని పట్టుకొని నాకు ఈ సందేహం ఉంటుంది, దీనికి మీరు సమాధానం చెప్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మాట చేసుకున్నామంటే అది ప్రమాణం. అప్పుడు మనకి ఇది ప్రధాన ప్రమాణం ఇదవుతుంది. వేదానికన్నా వేదం అనుష్ఠానం చేసే పూర్వాచారులు ప్రధానం తెలుస్తుంది కదా, అదా దానిగా స్వామి పరమాచార్యుడైన ఆళవందారు తదీయ గంభీర మనోనుసారినగా అంటారు. తదీయ గంభీర మనోనుసారినగా ఆనందం చెప్పినట్టు భగవంతుడా నీ తదీయులు అంటే భాగవతులు, నీ దగ్గర ఉన్న భక్తులు, ఆ భక్తులు ఆయన వాళ్ళ భక్తులు మనసులో ఏం తలుచుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ వెనకాల ఈ వేదాంతం అంతా పోతుంది. ఎవరి వెనకాల? ఈ శ్రీ వైష్ణవాలు ఏం తలుచుకొని ఏం అనుష్ఠానంలో చేస్తారో వాళ్ళు వెనకాల వేదాంతంగా పోతుంది అంటారు. అటైతే వేదం తెలుసుకొని దాని వెనకాల పోవాల్సిన పని లేదు. పోకూడదా? పోవచ్చు. వేదం తెలుసుకొని ఈ ప్రకారం వేదం చెప్తే వెనకాల పోతా అంటే ఆ ప్రకారం పోయేదానికన్నా ఆ వేదం తెలిసిన అనుష్ఠానం చేసే పెద్దవాళ్ళు ఉంటారు కదా పూర్వాచారంలో, వాళ్ళు వెనకాల పోయేద్దా మనకు ఉద్దేశం. కానీ వేదం ఇది ఏమనుంటే వాళ్ళ వెనకాల వేదాలు కానీ ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ వాళ్ళ వెనకాల పోద్ది. ఒక స్వామి ఉంటారు, వేదం చెప్పిన ప్రకారం ఆయన అనుష్ఠానం చేశాడు, ఆ ప్రకారం ఆయన ఉన్నాడు. ఆ వేదాంతాలు కానీ ఇతిహాస పురాణం కానీ ఆ స్వామి వెనకాల పోద్దంట. ఈయన ఎంత బాగా అనుష్ఠానం చేస్తున్నాడు, ఆ ప్రకారం మనం ఉండాలని చెప్పి వేదాంతం ఉంది. అందువల్ల అప్పుంటే మనకేం ప్రధానం అంటే వేదాంత మాట కన్నా ఆ వేదాంతులు అనుష్ఠానం చేసిన ఆ పూర్వాచారుల మాటగా మనకి ప్రధానం. అందుకదా ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం వచ్చింది, ఏం సందేహం వచ్చింది? వేదాంతులు ప్రమాణంగా తీసుకోవచ్చే, ఆళ్వారాచారులు పాసురాలు ప్రమాణంగా తీసుకోవచ్చా అంటే దానికి సమాధానం చెప్పాడు. దీనిగా ప్రధానంగా తీసుకోవాలా, దాన్ని ఏమవుతుంది వీళ్ళు వెనకాల వేదాంతమే వస్తుంది అని చెప్పాడు అని చెప్పాడు చరిస్వామి. అటువంటి చరిస్వామి ఒకడు ఎవరు వేదాన్ని పూర్తిగా అనుష్ఠానం చేస్తాడో అది ముఖ్యంగా మనం చేసుకోవాలి. అప్పుడైతే ఆయన అనుష్ఠానం వచ్చిందే ప్రమాణం, అనుష్ఠానం తీసుకొస్తాడు కదా అదే ప్రమాణం, వేరే ఏం ప్రమాణం అక్కర్లేదు, అది ఒకటే చాలు, వేరే ఏం ప్రమాణం అక్కర్లేదు అని చెప్పేసాడు. దీని మీద మనం ఒక విషయం తెలుసుకోవాలి. తెలుసుకున్న బాగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాని అనుష్ఠానం తీసుకురావాలి. అనుష్ఠానం తీసుకున్న తర్వాత ఆ అనుష్ఠానం అట్నే స్థిరంగా ఉండాలి. ఈ ప్రకారం ఉన్నామంటే అది అనుష్ఠానం ప్రయత్నం అయిపోయిందంటే వాళ్ళు ఈ వేదాలు కానీ ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ వాళ్ళ వెనకాల వచ్చి నిలబడింది. ఎట్లా చెప్పామో ఆ ప్రకారం చేసేది, ఇంకా ఈయన వెనకాల మనం పోవాలా అని చెప్పి వాళ్ళకి ఇదంతా సరే స్వామి, ఇదంతా సరే స్వామి చదివిన తర్వాత నేను చేయకూడదా? చదివిన తర్వాత పోయి చేయకూడదా? నేను అన్ని చదివే పుస్తకాలతో నాకు బాగా తెలుసు, సంస్కృత భాషలో బాగా తెలుసు, అన్ని తెలుసు, నేను చదువుతాను, చదివితే ఇదంతా చేయొచ్చు అంటే చేయదు కాదు. చదివినా కూడా అడిగితే బుక్ నాలెడ్జ్ అంటారు. బుక్ నాలెడ్జ్ అంటే ఏం తెలుసు కదా, బుక్ నాలెడ్జ్ పుస్తకం చూసి తెలుసుకున్నాడండి అంతే. ఎప్పుడైనా కానీ పుస్తకం చూసి తెలుసుకోవాల్సిందే. దానికన్నా ఆచారులు అనుష్ఠానం చూసి వాళ్ళతో కూడా కాలక్షేపం విని వాళ్ళ అనుష్ఠానం చూసి తెలుసుకునేదా ప్రధానం. అప్పుడు ఇది సరే స్వామి పుస్తకం చూసి తెలుసుకోవాల్సిన పర్లేదని ఇస్తారా? తిరుమంత్రం దయం చర్మశ్లోకం దీంతో చెప్తాను. ఇది అప్పుడు ఇది ఎవరు తెలుసుకుంటారో దాని తర్వాత దాని వెనకాలే తిరుమంత్రం దయం చర్మశ్లోకం పోతుంట. అందువల్ల పోతుంది. అప్పుడు మున్నం కొరబోన్ ముదింద వసనం కలిగి అటుతేనే దానివల్లదా పెద్దవాళ్ళ మాట
పూర్వాచార్యుల మాట వచనాలు చాలా ముఖ్యం. వేదాంతాల కన్నా పూర్వాచార్య వచనాలు చాలా ముఖ్యం. అందువల్ల ఆచార్యుల వాక్యాలు చాలా ముఖ్యం. రత్న ప్రచురంగా ఉండేది రత్నభూషణం. రత్నభూషణం ఉంటుంది, రత్నాలుగా పూర్తిగా ఉంటుందని దాన్ని ఏం చెప్తారు? రత్నభూషణం అంటారు. అదే ప్రకారం ఆచార్యుల వచనాలు, ఆచార్య వచనాలు ప్రధానం ఉంటుంది, దానికి వచనభూషణం. ఆచార్యుల మాటలు ప్రధానం ఉంటే వచనభూషణం, రత్నం ప్రచురాలు ప్రధానం ఉంటే రత్నభూషణం. ఒకరు నవరత్నాన్ని బాగా కడుతున్నాడు అంటే బాగా ఒకటి పెట్టి పెట్టి చేస్తున్నాడు. చేస్తా ఉన్నాడు, రత్నం అంతా ఎక్కడ పెట్టాలా ఎట్లా పెట్టాలో తెలుసుకోవాలి. అది నగ చేసేటోడు ఉంటాడు, నగలు చేసేటోడు కంచనుడు. అతను ఏం ఒక టేబుల్ పెట్టుకుంటాడు, దాని మీద ఒక ఇంత మాత్రం ఏదో పెట్టుకుంటాడు, ఆ టైప్ గీతా ఉంటాడు, చేస్తా ఉంటాడు. అప్పుడప్పుడు ఏదో నిప్పెంత పెట్టి ఏదో చేస్తా ఉంటాడు అనుకోండి, అది చేస్తాడు కదా. ఈ ప్రకారం చేస్తా ఉంటే అతనికి ఏమైపోతుందంటే చాలా రత్నాలు అతను కలుపుతాడు కదా. ఈ రత్నం ఇక్కడ పెట్టాలా, ఈ రత్నం ఇక్కడ పెట్టాలా, ఈ రత్నం ఇక్కడ పౌలం ఇక్కడ పెట్టాలా, వైడూర్యం ఇక్కడ పెట్టాలా, ముత్యాలు ఇక్కడ పెట్టాలా అంటే మీకు గా పెడతారు కదా. ఆ గా పెట్టినప్పుడు అప్పుడు ఒక హారం లాగా అయిపోయింది. హారం లాగా అయిపోయింది. హారం లాగా అయిపోయింది. కానీ రత్నహారం చాలా బాగుంటది, రత్నహారం చాలా బాగుంటది అని చెప్పి అదే ప్రకారం వచనాలన్నీ ఇక్కడ 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 వచనహారం, అర్ధ వచన భూషణం. భూషణం అంటే ఇది హారం, అర్ధ వచన భూషణం అంటారు. అందువల్ల రత్నభూషణం అనేది చేయని రాలేదు. ఇప్పుడు పిల్లలు ఒక రత్నభూషణం చేయలు వచ్చాడా? లేదు. శ్రీవచన భూషణం చేసేదా వచ్చాడు. అప్పుడు శ్రీవచన భూషణం చేసేందుకు వస్తే ఏం చేయవాడాలా? పూర్వాచార్యుల మాట ప్రధానంగా ఎత్తుకోవాలా, వేదాంతాలు ఏం చెప్పిందో అది ప్రధానంగా ఎత్తుకోవాలా. అందువల్ల అదంతా ఒకటిగా కలిపి దాన్ని తయారు చేసి తీసుకొచ్చేస్తే దాన్ని ఏం చేశాడు? వచన భూషణం అని ఒకే పేరు పెట్టేశాడు. ఇప్పుడు దీనికి ఈ ప్రకారం ఉంటుందా స్వామి? దీన్ని ఎట్లా చేయాలి? ఈ వచన భూషణం ఎట్లంటే చాలా దుర్లభం, సామాన్యం కాదు. మనకి అక్కడక్కడ ప్రమాణాలు పూర్తిగా ఉంటుందా అంటే లేనే లేదు. అక్కడక్కడ ప్రమాణాలు పూర్తిగా ఉంటుందంటే లేనే లేదు. అయితే లేనే లేదు, అది ఉండదు, మనకి తెలియదు, మనకి తెలియదు. దీనికి మహాభారతంలో ఒక ప్రమాణం తెలుస్తుంది. ఆశ్చర్య ప్రమాణం తెలియని సవ్యాగ తాని మగతాం సుకృదాని తతస్తతక సంచిన్వన్ ధీర ఆసీతి శీలగాని శీలం యథ, శిలగాని శీలం యథ என்ன கணக்குதிரே. இப்படி இவற்றை கொண்டு செய்கிறது ஆட்கெண்ணில் கற்றோர் தம்முயிர்க்கு கற்றோர்க்கு வரிசை கொடுக்கைக்காக, அதாவது தங்களுக்கு இசைஷிகளாய் இருக்கக்கூடிய ஆச்சாருடைய சந்நிதியிலே ஞாதவிய சகலார்த்தங்களையும் நன்றாக கற்று கேட்டிருக்கனுடைய சுரூபத்துக்கு எந்த திருவெட்டெழுத்தும் கற்று அடிய கட்ட వల్లార్ என்ன కడవిదిరే. ఇప్పుడు మనం పొలాలు ఉంటుంది కదా, పొలాల నుంచి ఒడ్లంతా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చినప్పుడు అక్కడ అదే ఆ గిడ్డి తెచ్చి కొడతారు. కొట్టినప్పుడు ఎంతో ఒడ్లు అక్కడక్కడ పడిపోద్ది, ఆడాడ పడిపోద్ది, ఆడాడ పడిపోద్ది కదా. దాన్ని ఒకటోటిగా ఎత్తాల. ఒకటోటిగా ఎత్తామంటే ఎంత ఎంత వస్తుంది స్వామి? ఒక చిన్న గ్లాస్ ఫుల్గా వస్తుంది, చిన్న గ్లాస్ ఫుల్గా అంత అయిపోద్ది. వస్తుంది అసలు వస్తుంది. అట్లా ఈ ప్రకారంగా చెయ్యాలంట. అది ఎత్తిదా తన భోజనం చేయాలంట. అది ఒడ్లు తీసి దాని తర్వాత దాన్ని కలిగ చేసి దాని తర్వాత పెరుమాళకు అంశేసి తినాలంట. ఇదా చెప్తుంది. అది ఇప్పుడు ఎంత స్వామి మీరు చెప్తారు? ఏదో 50 రూపాయలు ఇస్తే 1 కిలో బియ్యం ఇస్తాడు, ఎవరికైనా చేసేస్తాం, మా గంట చేసుకుంటాం కదా. అయితే ఈ ప్రకారం చేయాలంట. ఈ ప్రకారం అది ఎత్తేది ఎంత శ్రమం. ఎక్కడెక్కడ అక్కడ ఒడ్లు, ఇక్కడ కూడా ఒడ్లు, ఇక్కడ కూడా ఒడ్లు, ఇక్కడ కూడా ఒడ్లు, అన్ని ఒడ్లు అట్నే వంగి 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 ఈపైపోతుంది, ఏదేదో అయిపోతుంది అని చెప్తాం కదా. అయితే వంగి వంగి ఎత్తాలి కదా. ఆ ఎత్తి ఆ ప్రకారం చేయాలి కదా. అది చేసి ఎంత శ్రమమో అదే ప్రకారం చేయించుంటే మంచి మంచి అర్థాలు తీసుకోవాలి. ఏ ఏ శబ్దంలో, ఏ ఏ పురాణంలో, ఏ ఏ శాస్త్రంలో, ఏ ఏ దీంట్లో పెద్దవాళ్ళ శ్రీశక్తిలో ఏమేమి ఎత్తుకోవాలో అదన్నీ ఎత్తుకోవాలి. అన్ని ఒకటిగా కలపాలి. ఒకటిగా అన్ని తీసుకొచ్చి కలపాల. ఎక్కడెక్కడో కొసానం ఉంటుంది, ఏదేదో ఉంటుంది, దానంతా తీసుకొచ్చి ఒకటిగా కలపాల. ఒకటిగా కలిపిన తర్వాత
ఇది ఇట్లా చెప్పింది, ఇది ఇట్లా చెప్తుంది, ఇది ఇట్లా చెప్తుంది అని చెప్పి అది అన్ని కలిగిస్తాయి స్వామి. ఈ ప్రకారం కల్పితమంటే మనకు దొరికేసేదంటే దాంట్లో ఆ పెద్దవాళ్ళు ఏ అభిప్రాయంతో ఈ మాట చెప్పారో అర్థమవుతుంది. దాంట్లో ఆ పెద్దవాళ్ళు ఏ అనుగ్రహంతో వాళ్ళు అనుగ్రహం చేశారు అది తెలిసిపోద్ది. ఆ పెద్దవాళ్ళు ఎట్లా అనుష్ఠానం చేశారు అది తెలిసిపోద్ది. ఇదంతా ఎక్కడ తెలుస్తుంది? ఆపస్తంభ స్తోత్రం ఎంత తెలుస్తుంది. అది స్వామి ఆపస్తంభ స్తోత్రం ఏం చెప్తుంది? కన్వ మహర్షి సూత్రం ఏం చెప్తుంది? భరద్వాజ సూత్రం ఏం చెప్తుంది? వాల్మీకి అంటే చెప్పాడే అది ఏం చెప్తుంది? ఇదన్నీ ఒకటి కలపాల. ఇదన్నీ కలపాల. ఆపస్తంభర్ ఏం చెప్పాడు, వాల్మీకి ఏం చెప్పాడు, భరద్వాజర్ ఏం చెప్పాడు, కన్వ మహర్షి ఏం చెప్పాడు, ఇదన్నీ కలపాలదా? ఇది ఒకటిగా మొదలు వాళ్ళు రాసిన ఆ శ్రీశక్తి తీసుకొచ్చి మనం సేకరించుకోవాలా, మన దగ్గర పెట్టుకోవాలా. ప్రతి ఒక్కటి తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకోవాలా. దగ్గర చూడిన తర్వాత అది తెచ్చి పెట్టిన తర్వాత ఉంటే ఒక్కొక్క ఋషికిను మాటలు కొంచెం మారిపోద్ది. అదేం స్వామి ఆ ఋషి ఇట్లా చెప్పాడు, ఈ ఋషి ఇట్లా చెప్పాడు, ఒకటికొకటి ఏమిటి అంతగా అన్వయం లేదే, అంత మాత్రం ఒకటి కలిసేట్టుగా లేదంటే అప్పుడు మనం ఏంటే మనకి ఇట్లా ఉంటుంది స్వామి, అప్పుడు నువ్వు వదిలేస్తాం, వదలకూడదు. వదలకుండా ఏం చేయాలంటే అప్పుడు కూడా మనం ధైర్యం తెచ్చుకొని ఆ ప్రకారం మనం చేస్తాము, ఎట్లా చేస్తాం, భగవద్ అనుగ్రహంగా చేస్తాం అని చెప్పి సరే ఇదంతా తీసుకొచ్చి సరే స్వామి ఇదంతా ఎవరికి చేస్తున్నారు కదా, ఈ శ్రీవచన భూషణం అనే ఆ దివ్య శాస్త్రం చేస్తున్నాడు. చేసిన తర్వాత అర్థమేంటి చెప్తాను. చేసిన శ్రీవచన దివ్యశాస్త్రం చేస్తున్నా స్వామి, ఎందుకోసం చేస్తున్నట్టే చేసేసాను. చేసిన తర్వాత అక్కడ పక్కన ఆ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేనికి ఇచ్చేయాలంటే ఆయన దీనికి డబ్బులు ఇస్తాం. భయ్ శ్రీవచన దివ్యశాస్త్రం చేసావా, ఇదిగో తీసుకో అని చెప్పి ఆయన డబ్బులు ఇస్తే ఎంత స్వామి? ఒక 50 లక్షలు. చాలా కష్టపడి చేసాం కదా, 50 లక్షలు తీసుకున్నాం. దానికోసమా? దానికోసం కాదు. దానికోసం అప్పుడైతే ఎందుకోసం స్వామి ఇదంతా ఇస్తున్నాను? ఎందుకంటే శని స్వామి ఈ శ్రీవచనం చేస్తున్నాను ఎందుకోసం అంటే లేదు అతను చేస్తున్నాడు, నేను చేస్తున్నాను, నేను చేసేది ఎంత వైభవంగా ఉంటే చూడండి, అందువల్ల చేస్తున్నాను అని చెప్పి ఆ రీజన్ కోసం చేశాడా? కాదు. అప్పుడు డబ్బులు వస్తుందనే అభిప్రాయంలోనూ చేయలేదు. లేదు నేను చేసిన దానివల్ల పోటీ కోసం చేశానంటే అది కాదు. శని స్వామి ఈ శ్రీవచన భూషణ ఏమైనా దొంగలించుకొని పోతే అది ఉండదు కదా. దొంగతనం అనేది అక్కడక్కడ ఉంటది కదా. ఈ శ్రీవచన భూషణ్ణి ఎవరన్నా దొంగలించుకొని పోతే ఎవరన్నా దొంగలిస్తారా అని చెప్తే ఆ దొంగలించడానికి ఇది ఛాన్సే లేదు స్వామి. కాలక్షేపం దొంగలించుకొని పోయారండి. ఎక్కడన్నా వినబడింటారా? కాలక్షేపం దొంగలించుకొని పోయారండి. ఆ శబ్దమే కలవనే లేదా? ఏం స్వామి మీరు కాలక్షేపం దొంగలించుకోపోయారు, ఏం మీరు మాట మాట్లాడేది అని అడుగుతాం కదా. అప్పుడు కాలక్షేపం అందరికి వచ్చిందంటే దొంగతనం అనేది లేదు. అదే మరి శ్రీవచనం అందరికి వస్తుందా? అప్పుడు దొంగతనం ఉంటుందా? శ్రీవచనం రాదు కదా. సరే స్వామి అయితే ఈ శ్రీవచన భూషణం తెలుసుకున్నాను ఎవరికి వైభవం? ఎవరికి స్వామి వైభవం? ఎవరికి? సరే అది తెలుసుకున్న దాని వల్ల ఆయన తెలుసుకున్నాడయ్యా అని చెప్పి ఆయన మీద ఒక అహంకారం మమకారం అనే ఆ అంగలాప అనేది వస్తుందా అని రాదు. ఇప్పుడు మీరు కాలక్షంతా వింటున్నారు, ఎవరో ఒకరు బాగా తెలుసుకుంటారు, కొంతమంది కొంత తక్కువ తెలుసుకుంటారు, కొంతమంది ఎక్కువ తెలుసుకుంటారు. అదేంటంటే ఆయన ఎక్కువ తెలుసుకున్నాడు అని చెప్పి ఈయనకి ఏదైనా ఒక అసూషేగా వస్తుందా? రాదు. ఏది రాదు. అట్లా ఉన్నప్పుడు ఏది రాదు. అటైతే ఈ శ్రీవచన భూషణకి ఏం ప్రయోజనం? తెలుసుకున్న దాని వల్ల ఏం ప్రయోజనం? అట్టయితే నేను శరీరానికి వేసుకుంటే భూషణం శరీరానికి భూషణం అయితే ఇది శరీరానికి వేసే భూషణం కాదు, ఆత్మకు వేసే భూషణం. ఇది శరీరానికి వేసే భూషణం కాదు, ఆత్మకు అంటే శ్రీవచన భూషణం. అటైతే ఇది ఆత్మస్వరూపానికి ప్రధానం, దేహ స్వరూపానికి కాదు, ఈ శరీరానికి కాదు, ఆత్మస్వరూపానికి ప్రధానం. అంటే సరే స్వామి దేహ స్వరూపం చాలా బాగుంటుంది, దానికైనా పుస్తకం అయినా కావాలన్నా ఉంటుందా?
స్వామి నా శరీరం బాగుండాలా, నా ఊగోడు ఉండాలా, దానికి ఏదైనా పుస్తకాలు ఉంటుందంటే ఆ దాంట్లో దీంట్లో ఉండదు, శ్రీవచనం ఉండదు. అయితే అది పుస్తకం తెలిసిదా తెలుసుకోవాలనే అభిప్రాయమే లేదు. పుస్తకం తెలుసుకోవాలని అభిప్రాయం అంటే ఈ దేహం లోపల ఈ ఆత్మ ఉండదు. ఎట్లుండాలి? ఆత్మ లోపల ఇరుక్కుండది. ఈ శరీరం లోపల ఆత్మ ఇరుక్కుండది. అయితే ఈ దేహానికి ఆత్మ ఎట్లా ఉంటుంది? ఆత్మ భోగ్యత ఉందా, ఆనందంగా ఉండి ఆనందమైందా అయినా కూడా అది తెలుసుకోకుండా ఈ శరీరం లోపల పోయి కూర్చుండదు. అది కూర్చుండదు కదా, అది తెలిపించాలి కదా. అప్పుడు ఆత్మ ఒకటి పూర్తిగా తెలపాలి కదా. తెలపాలంటే ఏంటి? ఈ శ్రీవచన భూషణం తెలుసుకుంటే అది వచ్చేసింది, అది పూర్తిగా వస్తుంది. అది మట్టం కాదు. రెండోది, ఈ శరీరాన్ని చూస్తే మనకు తెలుస్తుందంటే తెలవదు. శరీరాన్ని చూస్తే మనకి తెలిసిన సరే స్వామి, శరీరాన్ని చూసి తెలిస్తే తెలవదంటే అప్పుడు ఈ ఆత్మని ఎట్లా తెలుసుకుంది? అది మనం చూసి తెలుసుకోవాలి. అంటే శరీరం ఎట్లాంటిది చూస్తే తెలుస్తుంది, ఆత్మ ఎట్లాంటిది చూస్తే తెలుస్తుందా? స్వామి మీరంతా వింటున్నారు, మీరు ఆత్మ ఎట్లా అని చెప్పి నేను చూస్తే తెలుసుకొని కాదు. అప్పుడు ఏమిటంటే దానికి కదా ఈ శ్రీవచన భూషణం. శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం అనేది శరీరానికి కాదు, ఆత్మ ఎలా తెలుసుకోవాలి కదా. అందువల్ల అందువల్ల ఈ శ్రీవచన భూషణం ఆ భూషణం అనేది ఇది హారం అనేది శరీరానికి కాదు, ఆత్మకి అని చెప్పేసి సరే. అప్పుడు బ్రహ్మజ్ఞానం వచ్చేదానికి ఇది ప్రధానంగా అయితే దీంట్లో ఏంటంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన ఆత్మ గురించి తెలుసుకోవాల్సి ఏమో ఉండదు, అన్ని దీంట్లో ఉండదు. దీన్ని మనం ముందుగా కూడా చూసినాం. అన్ని ప్రతి ఒక్క అర్థం దీన్ని పూర్తిగా ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే దీన్ని తెలుసుకున్నాను స్వామి, తెలుసుకున్న తర్వాత మనకి ఏదైతే అర్థాలు తెలుసుకోవాలనో అదంతా తెలుసుకొని దాని తర్వాత తెలుసుకున్న తర్వాత పుస్తకాలు ఎందుకు? మీరు కాలక్షేపం చెప్తారా? నేను వింటున్నాను. పుస్తకం కావాలన్నా అక్కర్లేదా స్వామి? శ్రీవచన భూషణం పుస్తకం అక్కర్లేదు. పుస్తకం లేకుండానే మీరు కాలక్షేపం చెప్పండి, నేను తెలుసుకుంటాను, అది చాలదంటే చాలు. ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ బై ఒక్కొక్క గట్టిగా రావాలా, అట్నే పైకి రానవుడు. రెండోది అయితే మూడోది వస్తాడు, మూడోది అయితే నాలుగోది వస్తాడు, నాలుగోది అయితే ఐదోది వస్తాడు కదా. లేదు స్వామి, 2 నుంచి నేరుగా 10th స్టాండర్డ్ వస్తాను అంటే రానే రాదు. అటు ఈ ప్రకారం రావాలి. అయితే నేను పైకి వచ్చేసిన చదువుకి, అందువల్ల పైకి చదువుకి వచ్చిన తర్వాత కింద చదువు మర్చిపోవాలని లేదు. కింద నేను 5వ క్లాస్ చదివినప్పుడు ఏం చదువు ఆ చదువుతో గుర్తుపెట్టుకోవాల్సిందే, లేదని లేదు. అదే ప్రకారం దీంట్లో ఏమంటే ఎంతదానం తెలుసుకున్నా కూడా ఆచార్యుడి దగ్గర నేను ఆ తిరుడి పట్టుకొని తెలుసుకున్నా కూడా ఆచార్యుడి దగ్గర ప్రతిభక్తి ఉండాలి కదా. ఆ ప్రతిభక్తి ఉండాలంటేనే కాలక్షేపం చేసుకున్నా కూడా గ్రంథం కావాలి, ఆ గ్రంథం ఉండాలి. ఆ గ్రంథం ఉంటుందా, ఓ ఇది ఇక్కడ చెప్తుంది, ఇక్కడ చెప్తుంది, ఇక్కడ చెప్తుంది, ఇక్కడ చెప్తుంది అంటుంది. అది కనుక ఎంతదా ఉంటే కూడా మోక్షం పోవాలి కదా. మోక్షం పోవాలంటే దానికి చాలా పెద్ద క్లాస్ చదవాలి. ఉండేదన్నా పెద్ద క్లాస్ ఏదంటే మోక్షం పోయే క్లాస్, ఆ క్లాస్ చదవగలదా? అవి తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలా స్వామి? కర్మజ్ఞాన భక్తి యోగంలో మోక్షం పోతానంటే అది కాలేదే స్వామి నా వల్ల. ఆ తరం పోవాలంటే ఎప్పుడో పోయింటి వచ్చాయి, అదిదా నా వల్ల కాలేదే. అప్పుడు ఇప్పుడు నేను సులభంగా పోయేదానికి ఏదైనా దారి ఉండదా? సులభంగా పోయేదానికి దారి ఉండదంటే అప్పుడుదా ఈ శ్రీవచన భూషణం వస్తుంది. అప్పుడుదా ఈ శ్రీవచన భూషణం వస్తుంది. సులభంగా నీకు దారి ఏమంటే సులభంగా దారి అంటే ఏం స్వామి? ఆచార్య అభిమానమే ఉత్తారకం. సులభమైన దారి అంటే ఏదో అని అనుకుంటాము. సులభమైన దారి అంటే ఆచార్య అభిమానమే ఉత్తారకం. అంతా సులభమైన దారి. అదే అప్పుడు కింద మనం చూసిందంటే ఏంది? ఏదేదో చూసాము. శరీరానికి కాదు ఇది, శరీరానికి కాదు ఇది. సరే స్వామి, శరీరానికి కాదు ఇది వచ్చి ఒకవేళ నేను తెలిసి పెట్టుకున్నాను, ఎవరన్నా దొంగతనం చేస్తారంటే దొంగతనం ఎవరు చేయండి, ఇది దొంగతనం చేయండి కాదు. సరే దొంగతనం చేయను కానీ నేను తెలుసుకున్నాను, పక్కింటాయన ఆ పక్కింటాయన ఏంటనే అదేంటండి నేను తెలుసుకున్నాడు, అదేంటండి నేను తెలుసుకున్నాడు, అదేంటని చెప్పి నా మీద ఒక అసోసియేషన్ చూస్తాడంటే
అది చూపించాను నాకు తెలియదు. అక్కడ ఉన్నప్పుడు ఇదన్నీ ఇది చదివేదానికి ఏమి ఆత్మ ఉజ్జీవనం పూర్తిగా దొరుకుతుంది. ఆత్మ ఉజ్జీవనం ప్రధానం. ఆ ఆత్మ ఉజ్జీవన ప్రధానంగా దొరికిందంటే వేరే ఏది అక్కర్లేదు. అప్పుడు శరీరానికి స్వామి నేను ఉండాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఇంత మాత్రం చెప్పిన తర్వాత నీకేం సందేహాలు వస్తుందంటే, స్వామి ఈ స్వామి ఎప్పుడు చూడు మోక్షం పోవాలా, ఇక్కడ ఉండకూడదు, పోవాలా, శరీరానికి దాన్ని ఇదే చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు చల్లగా ఉండాలా, ఈ ప్రకారం ఉండు, ఏదో నువ్వు హాయిగా ఏసీలో కూర్చొని ఈ ప్రకారం ఉండాలని చెప్పాలి కదా. అది చెప్పకుండా మీరు ఇదే చెప్తున్నారా స్వామి, ఇక్కడ బాగుంటారా అక్కడ పోవాలా, అది మీరు ఇంత చెప్పండి. ఇక్కడ ఉన్నప్పుడు బాగున్నట్టుగా నేను పెట్టుకుంటుంది, అక్కడ పోయిన తర్వాత బాగుంటుంది అనేది సందేహమే లేదు, అది బాగానే ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు బాగుండాలని చెప్పుకోండి అంటే అది ఎందుకు స్వామి మీరు చెప్పనంటారో చెప్పేది. అయితే అది అక్కడ పోయే ఉండే ఆనందం ఇక్కడ ఉన్నదని అడిగి చెప్పాల, ఎందుకోసం చెప్పాలని చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఆనందం బాగా దొరికింది అనుకోండి, ఆనందం అంటే ఏంటి, ఆత్మ ఆనందం కాకుండా శరీర ఆనందం. శరీర ఆనందం దొరికింది అనుకోండి, దొరికిందంటేనే బాగానే ఉన్నది, ఒక 2 జన్మ అనుభవించి తర్వాత పోతామా అని ఒక అభిప్రాయం వచ్చింది. వచ్చిన తప్పకుండా వచ్చింది. కుంతీదేవి యుద్ధమంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటి నడుస్తుంది, ఏదో వరం తీసుకుంటాడు కృష్ణుడు, వద్దంటది బలవంతం చేశాడు కృష్ణుడు, సరి తీసుకుంటాడు. ఏం కావాలి చెప్పు ఇస్తానన్నాడు. నాకు ఎప్పుడు కష్టమై ఉంటాడు, నేను శ్రమ పడతా ఉండాలి, ఎప్పుడు నాకు శ్రమమే కావాలన్నాడు. కృష్ణుడు అడిగాడు, ఏంటి నువ్వు ఈ మాట చెప్తున్నావు, ఎప్పుడు శ్రమమే కావాలంటున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు శ్రమ పడ్డావు కదా, ఇప్పుడే కదా ధర్మరాజు రాజ్య పరిపాలన తీసుకున్నాడు, ఇంకా నీకు శ్రమ అక్కర్లేదే, శ్రమమే లేదే, ఆనందంగా ఉండొచ్చాయంటే. లేదు కృష్ణ, నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోలేదు, నాకు శ్రమ ఉంటేదా నిన్ను గురించి నేను తలుసుకుంటున్నాను, నాకు ఆనందం ఉంది అనుకోండి, నిన్ను గురించి నేను తలుసుకుని ఈ మాట నేను చెప్పానని కోసం అప్పుంటే మమ్మల్ని అందరినీ నేను వచ్చి స్వామి అప్పుడు నేను శ్రమ పడ్డా ఉండాలని చెప్తారా, అట్లా కాదు అర్థం. అంటే మనం శరీర ఆనందాన్ని వదలాలంట. శరీర ఆనందం వదలాలంటే అట్లయితే భోజనం చేయకూడదా, అన్నీ చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఒక రకంగా ఉండాలనే కానీ భోజనం చేయాలన్నా స్వామి, అట్లయితే మన భారతదేశంలో ఎన్నో దేశాలు ఉన్నది, ఆ దేశం భోజనం ఈరోజు, ఈ దేశం భోజనం ఈరోజు, ఈ దేశం భోజనం ఈరోజు అని చెప్పి అది కాదు, అది శరీరానికి. ఆ శరీర సుఖంగా వద్దంట, ఆ శరీర సుఖంగా వద్దు, ఆత్మ సుఖం ప్రధానంగా వాడాలి. అప్పుడు శరీరం ఉంటేదన స్వామి ఆత్మ సుఖమే వచ్చు, వాస్తుందా. అయితే శరీరం ఉండాలా, సుఖం ఆత్మ కావాలా, ఇది బాగా తెలుసుకోండి. శరీరం కావాలా, అయితే సుఖం ఆత్మకు. అప్పుడు శరీర సుఖం వద్దంటారంటే శరీరం వల్ల సుఖం అవుతుందా, అది కూడా ఆత్మనే పడుతుంది. అయితే అది శాస్త్ర సమ్మతం లేకుండా ఆత్మ సుఖపడేది. అందువల్ల ఇది ప్రధానంగా పెట్టుకోవాలని చెప్పి అంతే. ఏమర్థం, ఆత్మ ఉజ్జీవనం కోసం కావాలని ఈ శివతమ్మ చెప్పాడు. దాని తర్వాత చెప్తున్నాను ఆశ్చర్య విషయం. ఇప్పుడు మళ్ళీ వ్యాఖ్యానం நின் திருவெட்டெழுத்தும் கற்று அறியக்கற்று வல்லார் எண்ணக்கடவிதரே மின்னடியா ஏதம்பிதரான அதிகாருடைய சொரூப வௌஜல்யத்தை உண்டாக்கும்படியான ஒளியுடைய பூஷணமாக உயிர்க்கு மின்னடியா அனித்தியமான உடலுக்கு பூஷணம் சமைப்பார் நடுவே இவர் நித்தியமான உயிருக்கு பூஷணம் சமைத்தாரே உயிருக்கு மின்னடியா கௌஸ்துபத்துக்கும் கௌஸ்துபன் இல்லாமடி இருக்கை வைகுண்ட பிரிகண்ட பூஷணமாயிரே இருப்பது మిన్నడియా చేద చమైతవని. ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు திருமங்கையாழ்வார் பாசனம் மற்றெல்லாம் பேசணும் என் திருவெட்டெழுத்தம் கற்று நான் கண்ணபுரத்துறை அம்மான் అని చెప్పి திருமங்கையாழ்வார் பாசனம் ఈ பாசனம். ఉంటదం ఉన్ అడియార్ కడిమే అంటారు. తిరుమంత్రుణ్ణి సౌరి పెరుమాళ్, తిరుక్కన్నమర సౌరిరాజ పెరుమాళ్ ఆయన దగ్గర పూర్తిగా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత నేర్చుకున్నాడు అలా తిప్పి చెప్పు, ఏం నేర్చుకున్నావు నాకు చెప్పు అంటే స్వామి కాలక్షేపం అయింది, ఏం చెప్పాను మళ్ళీ నన్ను అడిగాను ఉంటుంటే మళ్ళీ రేపు రారు, అడగబోయేది లేదు.
అయితే తిరుమంగి ఆళ్వారిని సౌరి పెరుమాళ్ అడిగేశాడు, ఏం నేర్చుకున్నావు చెప్పుకున్నాడు. ఆయన చెప్పడానికి ఏదైనా కష్టమా? ఆనందంగా ఇంకా చౌరి పెరుమాళ్ అంటే ఆనందంగా చెప్తాడు. ఆనందంగా చెప్పాడు. ఏం చెప్పాడు తెలిసిన, నువ్వు నాకు నేర్పించేవి తిరుమంత్రం, నీకు దాసుడు కాదు నేను, నీ భక్తుడికి నేను దాసుడు అన్నాడు. ఏంటండి ఇది? ఒక స్వామి పూర్తిగా చెప్పించాడు కాలక్షేమం అంతా, బాగా నేర్చుకున్నాడు. నేర్చుకుని అయిపోయిన తర్వాత స్వామి సంభావన ఇవ్వాలా ఇస్తామంటే, స్వామి నీ దగ్గర కాలక్షేమం నేర్చుకున్నాను, అయితే నీకు నేను దాసుడు కాదు, నీ భక్తుడు ఒకడు ఆ ఇంట్లో ఉన్నాడు, ఆయనకి దా నేను దాసుడు. ఇప్పుడు ఈ కాలక్షేమం చెప్పిన స్వామికి కోపం వస్తుందా రాదా? వచ్చేసింది. అదేమండి నేను నేర్పించాను అతనికి నీకు దాసుడు ఉంటావు అంటాడు. ఇప్పుడు అదే ప్రకారం తిరుక్కన్నమల సౌరి పెరుమాళికి కోపం రావాలంటే ఆనందపడ్డారంట. ఆనంద, ఓ నాకన్నా నా దాసుడి మీద అంత ప్రేమ పెట్టుకోండి ఆనందపడారంట. అది ఒకటి. దాని తర్వాత అరియక్కట్టు వల్లార్ వైట్టవర్ ఆழ்కడల్ ஞானத்துள்ளே, ఇది 5 తిరువామిడిలో 5వ పత్తు 5వ తిరువామిడి 11వ భాషం. ఈ భాషలో ఏం చెప్తారు చూడండి. అరివరి అది, ఇది మనం ముందు చూసినాం. ఎప్పుడు తెలిసిన ఈ దివ్యదేశ మహాత్మ్యం వరాహ పురాణంలో మనం చూసినాము. ఏం దివ్యదేశ వాదన, ఏం తిరుక్కురుముడి దివ్యదేశం. ఆ తిరుక్కురుముడి దివ్యదేశంలో వరాహ నాయన వీళ్ళు దాంట్లో ఏం చూసాము మనము, నంబాడు వాని చరిత్ర అంతా చూసాం కదా. కైశిక ఏకాదశి కైశిక ద్వాదశి ఆ చరిత్ర దగ్గర వస్తుంది. అరివరి అభిరాణి ఆడియం కయ్యనయే అలట్టి నరియనన్ మలర్నాడి நன்குருகு சடகோபன் சொன்ன குருகொள்ளாயிர திரிபத்தம் திருக்குறுங்குடி அதன் மேல் அரியக்கற்று வல்லார் வைஷ்ணவர், அரியக்கற்று வல்லார் வைஷ்ணவர் ஆழ்கடல் ஞானத்துள்ளே. అరియ కట్టు వల్లార్ అని 3 శబ్దం ప్రధానం. అరియ కట్టుబడి ఏం కట్టమని ద్రావిడ భాష కూడా అది మేము శ్రమపడాల్సిన పనియే లేదు. ఏందో అది తెలుగులో చెప్పేస్తాను. అరియ అరిగై అంటే ఏంది, కట్టు అంటే ఏంది, వల్లార్ అంటే ఏంటంటే ఇతను అరియ కట్టు వల్లార్ వైట్రవారు అంటే తెలుసుకునేది ఒకటే కాదు ప్రధానం. తెలుసుకున్న తర్వాత పెద్దవాళ్ళ దగ్గర పోయి తెలుసుకోవాలా. దాని తర్వాత మొదలు తెలుసుకోవాలా, తెలుసుకున్న తర్వాత పెద్దవాళ్ళ దగ్గర పోయి తెలుసుకోవాలా, తెలుసుకున్న తర్వాత దాన్ని పైగా ఇంకా ఇంత శాస్త్రం తెలిసిపెట్టినాలని చెప్పి అనుష్ఠానంలో తీసుకురావాలా. అప్పుడంటే మొదట పైతోట తెలుసుకునేది. పైతోట తెలుసుకునేది తిరుప్పావంటే ఏంటి స్వామి, ఖండాలు చేసింది, కొడతనాచారు చేసింది, సూడి కొడితనా చేసింది, అది పైతో తెలుసుకున్నాము. అది ఎన్ని భాషరాలు స్వామి, ఇంకెంత లోపల పోవాలి కదా. 30 భాషలు అండి. అప్పుడు 30 భాషలా అది తెలుసుకున్నాను. సరే అది ఏం చెప్తుందండి, భాగవత అభిమానమే ఉత్తారంగా చెప్తుంది. ఇదిగా అప్పుడు ఇది కూడా అంటే తెలుసుకోవాలా, బాగా తెలుసుకోవాలా, ఆ తెలుసుకున్న దాన్ని అనుష్ఠానం చేసుకోవాలి కదా. అదిగా తిన్నాను. దానికి నాకు తెలుసుకోనికే నాకు తెలవలేదని చెప్పకూడదు. తెలుసుకునేదానికే నాకు తెలవలేదండి అని చెప్పచ్చు అంటే చెప్పకూడదు. తెలుసుకొని బాగా తెలుసుకొని దాని లోతు పూర్తిగా, దాన్ని నేను ఇన్నర్ మీనింగ్ అంటాను, స్వాపదేశం, అది పూర్తిగా తెలుసుకొని దాని అనుష్ఠానంలో తీసుకొచ్చేంత ఏంది అరివరియభిరాని ఆర్యన్ కయ్యనయ్య అన్నట్టు ఒక భాష. అదే ప్రకారం ఇప్పుడు శ్రీవచన భూషణలో తెలుసుకునే ఒక ప్రయత్నం మనం మొదలు పెట్టుకోవాలి. దాని తర్వాత మిన్ననియా చేరచ్చమైతవరే, మిన్ననియా చేరచ్చమైతవరే ప్రకాశంగా ఉండే ఆభరణం అని. మిన్ననియా ఇప్పుడు నగలంతా వేసుకుంటూ వస్తాం, ఇక్కడ నెక్లెస్ వేసుకుంటారు, ఇక్కడ దండలు వేసుకుంటారు, దాంట్లో ఏదో ముత్యాలతో పెట్టి లేదు రత్నాలతో పెట్టి వేసుకుని వస్తారు కదా. అట్లా చూస్తేనే బలబల ఉంటుంది. అట్నే మనకి అది లైట్ పెట్టారు అనుకోండి, మన కన్ను మీదనే సూర్యుడు వెళ్తూ పడితే మన కంట చూడు కాదు కదా, ఆ ప్రకారం మన కంటి మీద పడుతుంది కదా. ఆ ప్రకారం మిన్ననియా చేరచ్చమైతవరే, ఈ శ్రీవచన భూషణం ఈ ఆభరణం నువ్వు వేసుకున్నావంటే ఎట్లా ఉంటుందంటే ప్రకాశంగా ఉంటుందంటే ఈ ఆభరణం. ఎందుకు స్వామి ప్రకాశం ఉన్నట్టే, ఆచార్యుడు దేవుడు అన్ని అర్థాలు తీసుకున్నాను కదా. తీసుకున్న తర్వాత
ఓ ఇట్లాంటి అధికారి, ఆత్మస్వరూపం పూర్తిగా తెలిసిన అధికారి, ఆ ఆత్మస్వరూపం అది బాగా బాగా ఫలితమవ్వాలి కదా. అది పూర్తిగా ఫలితమవ్వాలంటే శేషత్వ పారతత్వం పూర్తిగా దానికి సపోర్ట్ చేస్తుంది. అయితే ఏం చేస్తుంది, ఓ శేషత్వ పారతం అట్లయితే శేషత్వ పాత్ర పారతంత్రం ఉంటుందా కైకిరి దొరకచ్చు. అటైతే మనం ఏం లేదు, సామాన్య మనిషిగా ఉంటామనుకోండి. సామాన్య మనిషిగా ఉంటే అయితే సామాన్య మనిషి ఒక నెక్లెస్ ఒక నగ వేసుకున్నారంటే వేసుకుంటే ఎట్లా చెప్తారు, అది ఆ మనిషిని కొంచెం పెద్దగా చూపిస్తుంది. ఎట్లా వేసుకున్నాడు ఏ అమ్మాయి, అమ్మాయి చాలా బాగుంటది, ఎట్లా ఉంటది అది అమ్మాయి కొంచెం ఎత్తి చూపిస్తుంది కదా. ఎత్తి చూపిస్తుంది అంటే ఉంటుందా చూపిస్తుంది ముందే చెప్పేసాను. అయితే సామాన్యంగా అదే చూస్తాను, ఎంత బాగుంటుంది ఆ నగలు, ఆ నెక్లెస్ ఎంత బాగుంటది అని చూపిస్తాడు కదా. కొంచెం ఎత్తిచ్చచ్చు కదా, ఆ ప్రకారం ఉంటుంది. అటైతే ఈ ఈ నగల వల్ల ఆ అమ్మాయికి ఏంది అందం, ఈ నగల వల్ల ఆ అమ్మాయికి అందం. నగలంటే ఏంటి, భూషణం లేదు, ఆ భూషణం వల్ల ఆ అమ్మాయికి వైభవం. అయితే శాస్త్రం ఏం చెప్తుంది చూస్తా, భూషణానికి వైభవమే భగవంతుడి వల్ల లేదు. భగవంతుడి మనం నగలంతా వేస్తాం కదా, వేసిన తర్వాత అప్పుడు ఆయన కొంచెం అందంగా ఉంటాడు ఏమో స్వామి, వేకి ముందు కొంచెం సుమారుగా ఉంటాడు, వేసిన తర్వాత కొంచెం అందంగా ఉంటాడంటే వేసిన తర్వాత అందం తగ్గుతుంది, వేయక ముందు అందం ఎక్కుతుంది, వేసిన తర్వాత అందం తగ్గుతుంది. అటైతే ఏమే ఆ ఆభరణాలకు అందం ఇస్తున్నాడంట. ఆ నగలకు అందం కావాలి కదా, నగలకు ప్రార్థన పెట్టుకుంటుంది కదా, ఓ నన్ను ఎవరే వేసుకొని ఉంటారు, నన్ను ఎవరైతే నాకు ఒక వైభవం కావాలా, వైభవం కావాలంటే ఏం చేయాలా, అతని దగ్గర పోయి వేసుకుంటారంటే అవి ఉండే వైభవం కూడా పోతుంది. వాళ్ళేం చేయాలి, అది వేస్తున్నారు, అది ఏంటంటే బాగానే లేదండి, ఇది పోయి చేశారు అని చెప్తారు కదా. అదే అదే తిరువాభరణం చేసుకొచ్చి పెరుమాళ్ తిరుమల సమర్పించామనుకోండి, ఎంత బాగుండదు, ఎంత బాగుండదు చెప్తాం కదా. అప్పుడు ఏమిటే ఆ ఆభరణాలకు అందం ఇచ్చేది ఎవరో పెరుమాళ్ళు. నా వల్ల మనమంతా ఆభరణాలు వేసుకున్నా మనకు అందం ఉన్నట్టు అనిపిస్తుంది. భగవంతుడికి ఆభరణాలు వేసుకున్నా ఆభరణాలకు అందమంట, ఆభరణాలకు అందమంట. అప్పుడు ఇప్పుడు 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 శ్రీవచన భూషణం ఒకరు బాగా తెలుసుకున్నాడు, శ్రీవచన భూషణం ఒకరు బాగా తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఏమే ఆత్మస్వరూపం ప్రకాశంగా ఉంటుంది. శ్రీవచన భూషణం తెలుసుకుంటే ఆత్మస్వరూపం ప్రకాశం ఉంటుంది. ఆ ఆత్మస్వరూపం ప్రకాశం వచ్చేసింది కదా, అవకాశం ఉంటే ఇదిదా ఆభరణం. ఏ ఆభరణం అంటే ఈ ఆభరణం శరీరానికి కాదు, శరీరానికి కాదు ఆత్మకి. అయితే శరీరానికి మన ఆభరణం అంటే నగలు, శరీరానికి మన ఆభరణాలు వేస్తాము, అది వేసిన తర్వాత అది శరీరం నిత్యమా, ఈ శరీరం నిత్యమా అంటే కాదే. 80 90 100 తలవదు, ఏ రోజు ఒకరోజు పోద్ది. అయితే అనిత్యంగా ఉండే శరీరానికి మనం ముత్యాల మాల, హవలాల మాల, రత్నాల మాల, ఏమేం మాల ఉండదు, చాలా కాస్ట్లీగా ఉన్న మాలంతా అన్ని వేస్తాం. ఒకటోటి ఎంత ఉంటుంది, 1 లక్ష 2 లక్ష ఒక కోటి ఈ ప్రకారం ఉంటుంది. అదంతా మనం వేసుకుంటాము. అదంతా దేనికి, నిత్యమైన శరీరం కాదు, అనిత్యమైన శరీరానికి అని వేసుకుంటాము. అది ఎట్లా అభివృద్ధి తీసుకొసుకుంటాం. అది ఇప్పుడు 75 76 చెప్తున్నారు ఉన్నా కూడా అభివృద్ధి తీసి వేసుకుంటున్నారు కదా, వేసుకున్నారు. అయితే ఆ వేసుకున్న తర్వాత సరే స్వామి ఈ లోకం వదిలేశారు, వేరే లోకానికి పోతున్నా అంటే నేను స్వామి నేను వేసుకున్నాను, నాతో పంపించేసేయి దీన్ని అంటే పంపించరు ఎవరు. కమ్మలు కూడా తీసేస్తారు, ఉంగరాలు తీసేస్తారు, ఉంగరాలు ఒకటే కాదు మలతాడు వేసుకుంటారు కదా, అది కూడా కట్ చేస్తారు. మలతాడు వేసుకుంటారు కదా, అది కూడా కట్ చేస్తారు. ఏది ఉండదు శరీరంలో, ఏదే ఉండదు అన్ని తీసేస్తారు. అద్దాలు వేసుకుంటే అద్దం కూడా తీసేస్తారు, అన్ని తీసేస్తారు. సరే సరే ఈయన పోయేది, ఈయన ఒకటే పోతాడు, పోయిన తర్వాత ఈయన వేసిన నగ ఈమె వేసుకున్న నగలంతా ఉంటది కదా, ముత్యాల దండ, రత్నాల దండ, పవలాల దండ, అదే తాడు, ఏదేది ఉండదు అంతా ఉంటది కదా. ఈమె పోయిన తర్వాత వీళ్ళు ఒకటి జగడాలు. ఆమెకి 7 మంది 8 మంది కొడుకులు ఉంటారు అనుకోండి, ఆ కాలం అట్లా ఉండింది. కొడుకులు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చెప్తారు,
నాకు ఈ దండాలు కావాలా, నాకు అది కావాలా, ఒక్కొక్కరు కూడా అడుగుతూ ఉంటారు. అది పెళ్లి కాలేదంటే ఆ జగడాలు వేరు. కొడుకులకి పెళ్లి అయిపోయింది అనుకోండి, అది ఎవరు తప్పుగా చెప్పలా, నిజంగా జరిగే చెప్తాను. అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా వేరేలాగా ఉంటుంది. ఆ ప్రకారం ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తారు, స్వామి ఆమెనే పోయింది, మీరు ఎందుకు జగడాలు వేసుకుంటారంటే, స్వామి ఆమె పోయింది, ఆమె నగలు నాకు ఎవరు కావాలా, ఆ నగలు నీకు కావాలా కావాలా, ఎంత వాల్యూ తెలుసు అది, అది మాకు కావాలా కావాలని చెప్పి వేసుకుంటారు కదా. ఆ ప్రకారం అవుతుంది కదా. ఇప్పుడు ఈ శ్రీవచన భూషణమైన నగ వేసుకున్నాడు. దేనికి వేసుకున్నాడు ఈయన? ఆత్మకు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈయన పోతున్నాడు కదా, శ్రీవేగుడు పోతున్నాడు. పోయిన తర్వాత అది ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలన్నా ఆయన ఆత్మతో కూడా అది పోద్ది. అది తీసి ఇక్కడ పెట్టేది కాదు. ఇది తేడా. మన సామాన్య ఈ శరీరానికి వేస్తున్న నగలు, రత్నహారం కానీ, అదే ప్రకారం ఉండే ఆ వజ్రాల హారం కానీ, అదే ప్రకారం ఉండే పవనాల హారం కానీ, నవరత్న హారం కానీ, ఇదంతా తీసేయాల్సిందే. ఇక్కడ పెట్టేసిపోతాం. ఇప్పుడు శ్రీవచన భూషణంలో ఒక హారం పెడతాం, ఏంటి? ఆ భూషణం ఒకటి వేసుకుపోతాం కదా. ఆత్మ ఇది, అది చెప్పింది శరీరానికి, ఇది ఆత్మానికి. శ్రీవచన భూషణ హారం ఆత్మకి, రత్నహారం శరీరానికి. శరీరానికి ఉండే రత్నహారం ఇక్కడ తీసుకువేసుకోవాల్సిందే. తీసిపెట్టిన దానివల్ల జగడాలు. కొడుకు కూతురు ఎవరెవరు అదే బంధువులు ఎన్నే ఉండదో అన్ని ఒకటే జగడాలు. నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలా. అది ఇప్పుడు అది కోర్టు దాకా పోయి నా సొమ్ము, ఈ సొమ్ము, ఆ సొమ్ము అని చెప్పి ఒక్కొక్కరు ఎంత. ఇప్పుడు మన భారతదేశంలో కేసు ఎక్కువ అంటే అర్థం కేసు. దాని తర్వాత విడాకుల కేసు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎందుకు చెప్తాను, ఆ ప్రకారం అయిపోయింది కదా. ఇప్పుడు అదే ప్రకారం ఈయన ఒక ఆభరణాలు వేసుకున్నాడు. ఏంది? శ్రీవచన భూషణుడు ఆభరణం. ఇది ఆత్మకు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత అతను బయట ఇక్కడ పెట్టేసుకోవాలి కదండి. పెట్టేసుకోవాలా, తీసుకుపోతాడు. చూడండి, అది ఆభరణం వేసుకుంటే ఆయన పోయిన తర్వాత కూడా జగడాలు వస్తుంది. ఈ శ్రీవచన భూషణుని ఆభరణం వేసుకుంటే ఆనందంగా తీసుకొని వెళ్ళిపోతాడు. జగడం అనేది లేదు. ఆనందంగా తీసుకోమనేది పోతాడు కదా. అప్పుడు అంత బాగా జాగ్రత్త చేస్తాడు. ఏంటంటే ఆ ఆభరణం తీయాల్సిన అనేది. శ్రీవచన భూషణ ఆభరణం అనేది తీయాల్సిన అనేది అంటే శరీరంలో ఉంటేదా తీయాల, ఆత్మ ఉంటే తీయాల్సినది. అంటే శరీరం ఉంటే ఆ శరీర స్వరూపం ఏంటంటే పాడైపోద్ది. అప్పుడు అది కాకుండా కొన్ని మందిలో పని మనుషులు ఉంటారు అనుకోండి. పని మనుషులు ఎవరో ఉంటుంటే అది బాగా మంచి గాజులు ఇదంతా వేసుకున్నారు, నగలంతా బాగా వేసుకున్నారు. వేసుకుని ఉంటే ఏదో ఇంటి పని ఏదైనా చేయాలనుకుంటే తీసి పెట్టేస్తారు. పాడైపోద్ది. అది తీసి పెట్టేస్తే చాలు. ఎంత కాస్ట్లీ అది. ఈరోజు బంగారు ఎంత రేటు, ముత్యాలు ఎంత రేటు, వజ్రాలు ఎంత రేటు, రత్నాలు ఎంత రేటు. అందువల్ల తీసి పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే దాని తర్వాత వాళ్ళు పని ఎంతో చేసుకుంటారు. ఆ ప్రకారం నేను ఏదో కైంకర్యం చేస్తున్నానా, నేను తీసి పెట్టాలంటే జాగ్రత్తగా ఆత్మలో ఉంటుంది. జాగ్రత్తగా ఆ ఆత్మలో ఆ భూషణం పూర్తిగా ఉంటుంది, అంత బాగా ఉంటుంది. ఇది తీసి పెట్టాల్సిన పని లేదు. అది కాకుండా ఎట్లా ఉంటుంది, వాళ్ళు వేసుకున్న తర్వాత పెళ్లికంతా పోవాలంటే ఎక్కడ ఫంక్షన్ పోవాలంటే పక్కింటిలో తీసి వేసుకొని పోతారు, మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు అనమాట. ఇది ఎట్లా కాదు, ఇది నీకే స్వయంగా ఉంటుంది. ఎప్పుడు వేసుకుని అప్పుడే నువ్వు ఆత్మ ప్రకాశంగా ఉంటుంది. అంత ప్రకాశంగా ఈ ఆత్మ ఉంటుంది కదా. దీన్ని వేసుకుని అప్పుడు దీనిదా ఆళ్వార్ చెప్తున్నాడు. తిరుపల్లాంట్లో మనం చూసినాము. ఉడుత్తు కలైందనిన్ పీదగవాడై ఉడుత్తు కలత్తదుండు తొడుత్త తుడాయమనర్చు. ఇది ఒక భాషరం. ఇంకా ఇంకో భాషరం ఏం తెలుసా? నెయ్యుడే నల్లదో షోరం నియతమం అత్తాని చేవగమం కై అడెక్కాయం కడుత్తుక్కు పూడు కాదుక్కు కుండలం. కడుత్తుక్కు పూ కాదుకు కుండలు అంటాడు. కడుత్తుకు పూ అంటే ఈ కడుతు అంటే గొంతు. ఈ గొంతుకి అడ్యాలు వేసుకుంటారు. ఈ చెవుకి కుండలం అని ఆ కమలతో వేసుకుంటారు. మనం చూసినాము. వ్యాఖ్యానం అడుక్కున్నాడు, ఏ స్వామి చేతులు గాజులంతా చెప్పచ్చు కదా, చేతులు గాజులంతా చెప్పకుండా ఎందుకని ఈ గొంతుకి అడ్యాలు, అదే ప్రకారం చెవుకి ఈ ప్రకారం ఉండే కుండలం అని చెప్పి ఆ కమ్మలు అది ఎందుకోసం చెప్పారంటే, ఏం లేదు స్వామి, ఈ గొంతుకు పెట్టామనుకోండి
గొంతుకు పెట్టిన తర్వాత మనం చూస్తామా? మనం చూడను కాదు, మన అద్దం పెడితే చూస్తాం, అది వేరు. అద్దం లేకుండా ఇట్లా కళ్ళు పోద్ది. ఎంతతో ఇటు చూస్తున్నాం, ఈ మనకి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా? ఈ అడ్డికి ఈ నక్లెస్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అదే ప్రకారం ఈ చౌక్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అప్పుడు ఎందుకు స్వామి వేసుకున్నంటే, మిగతా వాళ్ళు చూసి ఓ ఎంత బాగా వేసుకున్నాడయ్యా అని చెప్పి వాళ్ళకు ఒక అప్గ్రాప్ వస్తుంది కదా. దానికోసం వాళ్ళు చూసి ఓ ఇట్లున్నది, నాకు లేదే అని అనుకుంటారు కదా. దానికోసం ఇది ఎంత బాగుండదు. అటైతే ఇంకోటి చూసి దానికి ఏం చేయాలి, వాళ్ళు అసోసియేట్ చేసుకుంటారు, దానికోసం వేసుకున్నాడు. అయితే ఇది ఎట్లా ఉండని చెప్పుకుంటారు కదా, అదంతా అలాగా అనుకుంటారు కదా. అయితే అట్లా కాదు ఈ ఆత్మభూషణం. ఈ ఆత్మభూషణని ఆత్మ ఎట్లంటే కౌస్తుభ స్థానం. మీరు శ్రీరంగం వింటారు కదా, నమ్మేరు తిరుమార్పు చేసి సేవించుంటారా? ఆ తిరుమార్లో నీలనాయక కళ్ళంట రంగు, బ్లూ రంగు. ఆ బ్లూ రంగుతో 4 రాళ్ళు ఉంటుంది, 5 రాళ్ళు ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది, చుట్టూ 4 ఉంటుంది. అది వేసుకుంటారు. దానికి ఏంటి నా పేరు? నీలనాయక కళ్ళని పేరు. నీలనాయక అంటే నేనంటే బ్లూ. ఆ బ్లూ ఆ ప్రకారం 5 రాళ్ళతో పెట్టి ఇక్కడ ఏ తిరువాభరణం లేదంటే ఇది ఒకటి ఎప్పుడు ఉంటుంది, వేసుకొని ఉంటారు. ఇది ఏం స్వామి? దీన్ని పరాశర భట్ట చెప్తున్నాడు. మలయతి శశిలిప్తం మాలతి ధామతల్పం సుమనితర విధానం కౌస్తుభ స్వస్తి దీపం అంటారు. మలయతి శశిలిప్తం, ఇది ఎక్కడంటే శ్రీరంగరాజస్థంలో. మలయతి శశిలిప్తం మాలతి ధామతల్పం సుమనితర విధానం కౌస్తుభ స్వస్తి దీపం. ఒక్కొక్క జీవాత్మ భగవంతుడు కౌస్తుభ స్థానం అంట. దీన్ని కౌస్తుభం అని పేరు. కౌస్తుభం అని ఒక తిరువాభరణం, ఒక నగలు. ఆ కౌస్తుభ స్థానంలో ఎవరు ఒక్కొక్క ఆత్మాని పెట్టుకున్నాడంట. ఇప్పుడు మనమంతా ఎవరు నమ్మిన వాళ్ళకి కౌస్తుభంని పేరు. ఆ మన అందరినీ ఒక ఆహారంగా చేసి ఇక్కడ పెట్టుకున్నాడు. అప్పుడు ఒక్కొక్క జీవాత్మ కౌస్తుభ స్థానం. అట్లాంటి కౌస్తుభ స్థానాన్ని తెలుసుకోవాలంటేనే అంత వైభవం దేనికి? శ్రీవచన భూషణికి. అప్పుడు ఆ కౌస్తుభ స్థానానికి ఉండే వైభవం అందరూ శ్రీవచన భూషణం చెప్తుంది. శ్రీవచన భూషణం ఏం చెప్తుంది? ఆత్మ ఉజ్జీవనం కోసం చెప్తుంది. ఆత్మ ఎంత గొప్పోడు, ఎంత వైభవం అని చెప్తుంది కదా. అప్పుడు ఆ వైభవం చెప్పేటప్పుడు ఆ వైభవాన్ని, ఆ ఆత్మాని ఎక్కడ పెట్టుకున్నాడు నంబెరుమాళ్? ఆయన తిరుమార్బు, ఆయన రొమ్ములో పెట్టుకున్నాడు. ఆ నీలనాయకుని పెట్టుకున్నాడు అంటే ఎంత వైభవం ఉంది. దానికి భూషణం. దానికి భూషణం అంటే మనం నెక్లెస్ వేసుకుంటాము. నెక్లెస్ కి ఒక నెక్లెస్ వేస్తారా? ఇలా స్వామి అది నెక్లెస్ అంటే ఒకటి వేసుకుంటారు. లేదు నెక్లెస్ ఒకటి ఉండదు. ఆ నెక్లెస్ కు ఇంకో నెక్లెస్ వేయండి, దానికి అందం కావాలి కాబట్టి అట్లా ఉండాలి. ఏంటి? కౌస్తుభ స్థానం అనే జీవాత్మ. ఈ కౌస్తుభ స్థానం అనే జీవాత్మకి ఇది ఒక కౌస్తుభం అనే ఒక ఆవరణం, ఒక నగ. ఆ నగలికి ఇంకో నగ ఏమి? శ్రీవచన భూషణం ఒక నగ వేస్తాం. అప్పుడు నగలికే ఇంకో నగ వేసినట్టు అంత వైభవం శ్రీవచన భూషణం పడ్డది. ఇంకా చెప్తున్నాడు ఏంటనేది. సాయంకాలం కాలక్షేపం 5 గంటలకి వచ్చి ప్రార్థన. ఇప్పుడైనా సంజయ్ గారు ఆడవచ్చు. ఆళ్వార్మానార్జీ తిరువేశం ఆచార్యం తిరువేశం భగవతారు తిరువడిగలి శరణం. అడియేం దాసహాల స్వామి.